ब्रह्माय नमस्ते मधुरेणे नमस्ते व्रतायत्राय नमस्ते दुर्गहाय ग्रंथम सर्वगं नरसिंहं वीरं भद्रं मृत्योर्नमामि मनोजगं मानसुगरेगं यतिप्रियां वसुमतां वरिष्ठं वातात्मयं मातुं श्रीरामदेवं शिरसा नमामि। महाबली हनुमान की जय, महाबली हनुमान की जय, महाबली हनुमान की जय। ఈరోజు పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో మనం బ్రహ్మపురిలో ఉన్నటువంటి ఈ హనుమాన్ మందిరంలో, నల్ల హనుమాన్ మందిరంలో హనుమంతుని యొక్క విజయము, హనుమంతుని యొక్క కృప, హనుమంతుని యొక్క జన్మ, హనుమంతుని యొక్క జన్మకు కారణము, అవతారం యొక్క విశేషము, అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరందరూ పరమ పవిత్రమైనటువంటి ఆ యొక్క స్వామి భక్తులు. కానీ భక్తి మూఢభక్తి అయి ఉండకూడదు. భక్తి ఎలా ఉండాలి అంటే విషయం తెలిసి ఉండాలి. హనుమంతుని మనం పూజిస్తున్నామే, హనుమంతుడిని పూజిస్తున్నప్పుడు మనం ఎన్నో హనుమంతులు చూసాము. ఈ హనుమంతుని చూస్తుంటే ఈ హనుమంతుడు కూర్చుని ఉన్నాడు, ఒక దగ్గర నిలబడి ఉన్నాడు, ఒక దగ్గర చేతులు జోడించి కూర్చున్నాడు, ఒక దగ్గర ఆయన వాయు వేగంతులు వెళ్తున్నట్టుగా ఉన్నాడు, ఒక దగ్గర సింధూర రంగులో ఉన్నాడు. అంటే దాసాంజనేయ, భక్తాంజనేయ, వీరాంజనేయ, ప్రసన్నాంజనేయ, ఇన్ని ఆంజనేయ స్వాములు ఉన్నాయి. దాంట్లో మనం ఇక్కడ సేవ చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి మనం అందరం కూడా పరమ భక్తులము, పరమ పుణ్యవంతులు. మీకు అనుమానం ఉంది కాబట్టి దయచేసి మనమందరం కూడా ఎలా చేయాలి అంటే స్వామి వారి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. స్వామి వారి విషయం తెలుసుకుంటే పుణ్యం ఎక్కువగా ఉంటుంది. మీరు దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. అందరికీ అలవాటు ఏంటంటే, మీరు ఇప్పుడు ఒక వ్రతం చేస్తున్నారు, వ్రతం చేసిన తర్వాత వ్రతం చేస్తూ ఉంటే మధ్యాహ్నం కూడా భోజనం సమయంలో వస్తున్నారు. దీనివల్ల కడుపు నిండుతుంది, బుద్ధి నిండదు. ఇంకా ఇప్పుడు బుద్ధి నిండే సమయం వచ్చి మనం అందరికీ బుద్ధి నిండాలి. బుద్ధిమతాం వాతాత్మజం వానరం శ్రీరామగురం శిరసానమం. ఆయన దగ్గర అన్ని గుణగణాలు ఉన్న పక్షంలో కూడా స్వామి ఎప్పుడు కూడా ఇంకా బుద్ధిని పెంచే ప్రయత్నం చేస్తారు. అంటే పుణ్యం రావడం కోసం భోజనం కాదు, పుణ్యం రావడం కోసం తినడం. చాలా మంది విషయాన్ని మర్చిపోతున్నారు. చాలా మంది మనం పుణ్యం రావాలంటే ఉపవాసం చేస్తాం లేదా, గురువారం ఉపవాసం, శుక్రవారం ఉపవాసం, శనివారం ఉపవాసం చేస్తారు. అంటే ఉపవాసం చేయడం వల్ల పుణ్యం వస్తుంది, కానీ చాలా మంది భోజనం చేయడం వల్ల పుణ్యం వస్తుంది, అలవాటైపోయింది. కాబట్టి భోజనానికి వస్తున్నారు, తినడానికి రావట్లేదు. ఇక్కడ పని ఆపేసి ఇక్కడ పని మొదలుపెట్టండి. ఎప్పటిదాకా మనం ఇక్కడ పని మొదలుపెట్టామో అప్పటిదాకా ఈ పని వ్యర్థమే. భోజనము మధ్యాహ్నం చేస్తే సాయంత్రంలో అయిపోయి పొద్దున వరకు అయిపోతుంది. కానీ ఒకసారి బుద్ధి అనేటువంటి విషయం చెవు ద్వారా ఇక్కడ చేరుకుంటే ఈ విషయం జీవితాంతం ఉండిపోతుంది. ఒక మాట మనం గొప్పగా చెప్పినప్పుడు కానీ తప్పుగా చెప్పినప్పుడు కానీ అది మనస్ఫూర్తిగా వింటాం కాబట్టి ఇక్కడ ఉండిపోతుంది. అప్పుడు ఎప్పుడు ఈ మాట అన్నవరా అన్న విషయం ఇక్కడ గుర్తు పెట్టుకుంటాము. ప్రపంచంలో చేసినటువంటి ఒక మాట మనకు గుర్తుకొచ్చినప్పుడల్లా మన పుణ్యాన్ని సంపాదించినట్టే లెక్క. స్వామి దగ్గరకు వచ్చి అర్చన అభిషేకం, పూలాభిషేకం చేస్తే కాదు, స్వామి యొక్క గుణగణాన్ని మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకొని స్వామి వారిని జ్ఞాపకం చేసుకుంటున్న సమయంలో స్వామి వారు ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు, ఏం మాట్లాడుతూ ఉంటారు, ఈ సందర్భంలో ఎలా ఉండి ఉంటారు అని తెలుసుకోవడమే ప్రవచనం. ముందు పెట్టుకోండి. కాబట్టి భగవంతుని అర్థం చేసుకోవడం చాలా గొప్ప విషయం. ఇలా అర్థం చేసుకుంటే చాలా చూడండి, మీరు చాలా మంది అనుభవం ఉంటుంది. పూజ సమయానికి వ్యక్తులు ఉండరు, భక్తులు ఉండరు, కానీ ప్రసాద సమయానికి అందరూ ఉంటారు. ఎలా అలవాటు అయిపోయిందంటే ప్రసాదమే కృప, భోజనమే జ్ఞానం, భోజనమే నాకు మోక్షం ఇస్తుంది అన్న ప్రవచనం ఎక్కడ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. దాన్ని పట్టుకున్నారు చాలా మంది. కాదు, సత్యానంద వ్రతం చేస్తే కథలు రావాలి, మహర్షి వ్రతం చేస్తే కథలు రావాలి, వైభవం చేస్తే కథలు రావాలి. ఏ వ్రతం చేసినా కథ ఉంటుంది, అవునా? ఏ వ్రతం కూడా కథ లేకుండా పూర్తి అవ్వదు. అలాంటి కథ లేకుండా, కథ వినకుండా మన ఇంట్లో ఇప్పుడు ఇక్కడ కూడా సత్యానందం చేస్తారు. విన్నా నేను ప్రతి మంగళవారం, ప్రతి నెలలో మొదటి మంగళవారం, రెండో మంగళవారం చేస్తారు. మొదటి మంగళవారం చేస్తారు. చెప్పండి, ఎంతమంది కథ కూర్చున్నారు, ఎంతమంది మూలాధ్యాయం చేసి, ఎంతమంది నాలుగాధ్యాయం చేసి,
ఎంతమంది ఉండగానే చదువుతారు అందరూ మీకు పిలవడం వద్దే వద్దు. కథ అయిపోయిందా, పూజ అయిపోయిందా, బ్రాహ్మణుడు పోయారా, భోజనం మొదలయ్యారు. ఇది దీనివల్ల పుణ్యం అవుతుందా అమ్మా? రాదు రాదు. మనం పుణ్యం కోసమే కాపాడేపడాలి. మనం ఎప్పుడు కూడా పుణ్యం కోసమే కాపాడేపడాలి. హనుమంతుడు వాళ్ళ దగ్గర కూడా హనుమంతుడు ఎప్పుడు కూడా సేవ కోసమే నిమగ్నమైపోయాడు. ఎప్పుడు ఆయన ఏం చేద్దామన్నా సేవలో నీకు ఉండేవాడు. మళ్ళా ఆయనకున్నంత జ్ఞానం, ఆయనకున్నంత బుద్ధి, ఆయనకున్నంత బలము, ఆయనకున్న వీరత్వము, ఆయనకున్న శౌర్యము, ఆయనకు తెలియలేదు ఎవ్వరికి లేవు. వాళ్ళ దాంట్లో సమూహంలో కానీ ఆయన అన్ని ఉన్నా ఎప్పుడు కూడా రాముడు అన్న పేరు చెప్తే లొంగిపోయేవాడు హనుమంతుడు. మనకు ఏమి లేకపోయినా ఎప్పుడు కూడా మునిగిపోతూ ఏమి మన దగ్గర ఉంది. కానీ భగవంతుని సేవ ఏ భగవంతుని సేవ చేస్తున్నాం? ఎవరైతే దాసుడో ఆయన మనం భక్తులు. అవునా? ఆయన దాసుడు, రాముడికి దాసుడు బంటు. అతని దగ్గర మనం పూజ చేస్తున్నప్పుడు, అతని పాద పూజ చేస్తున్నప్పుడు ఆయన గుణాన్ని మన శరీరంలో, మన బుద్ధిలో, మన అలవాటులో చేసుకోవాలి. అప్పుడు కూడా హనుమంతుడు సంతోషిస్తాడు. హనుమంతుడు ఎప్పుడు సంతోషిస్తాడు? ఆయన లాగా కొంచెం ప్రవర్తిస్తే సంతోషిస్తాడు. ఆయన దగ్గర ప్రవర్తించకుండా ఉంటే సంతోషించాడు. ఆయన ఇష్టం లేదు. మీరు భోజనం చేస్తున్నారా, పూజ చేస్తున్నారా, ఆయన ఎక్కడ కూడా అర్థంలో వంశీకరణ చేయలేదు రాముడు కోసం. ఎప్పుడు కూడా రామస్మరణ. ఎందుకంటే భగవంతుడికి ఇవ్వాల్సింది సమయం. ఇప్పుడు ఎప్పటి దగ్గర సమయం లేకున్నాడు. సమయం లేదు కాబట్టి ఎవరు రాదు. లేదా మరి హనుమంతుడు మొత్తం తెలిసి ఉంటారు. అసలు హనుమంతుడు మీరు చాలా చదువుతారు. హనుమాన్ చాలీసాలో వాయునందుడు అంటారు, ఆ కేసరి అంటారు, శివపుత్రుడు అంటారు, శివసుత అంటారు. ఇంత అంటున్నారు, ఇంత కలిగి ఉన్నటువంటి ఈ సంబంధం, ఈ జన్మ మనకు తెలుసు కూడా. మన జీవితం మెల్లగా అయిపోతుంది. ఇంకా అయిపోతున్న సమయంలో కూడా మనం తెలుసుకోకుండా ఉంటే మనం వచ్చే తరం వాళ్ళు ఎలా తెలుసుకుంటారు ఈ విషయాన్ని? తెలుసుకోరు. కాబట్టి ప్రవచనం వినాలి. మనం ఇంకో విషయం జాగ్రత్తగా వినండి. ఎక్కడైతే ప్రవచనం ఉంటుందో బ్రాహ్మణ స్వతహాగా చెప్పారో అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చింది కానీ ప్రవచనం ఎక్కడ కూడా జాగ్రత్తగా ఫోన్లలో టీవీలలో కానీ ఇంటి ఉపయోగం ఉండదు. ఫోన్లలో కనబడ్డ గులాబ్ జామున్ మనం తింటామా? ఎంతో రసవత్తరంగా ఉంటాయి. ఇంక పట్టుకుంటే చేతిలో వస్తాయి, మనకు ఉంటాయి, కనబడతాయి, తినగలమా? తినేం. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రవచనం వినడం వల్ల మీకు జ్ఞానం మాత్రమే వస్తుంది, పుణ్యం రాదు. పుణ్యంతో కూడుకున్న జ్ఞానం రావాలి. కాబట్టి బ్రాహ్మణుడు చెప్తుంటే అక్కడ పరిగెత్తుకుని వెళ్ళాలి. మళ్ళీ ఎక్కడెక్కడైతే ప్రవచనం జరుగుతుందో అక్కడక్కడ మనకు తెలిస్తే మనం ప్రచారం చేయాలి. ఒక మనిషి మన కాలనీలో ఇప్పుడు స్వర్గస్థుడయ్యాడు. ఆయన గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు, తెలిసిపోతుందండి. ఎలా తెలిసిపోతుంది? ఆయన కనుక శివైక్యం చెందారు, శరీరం పెట్టేశారు, ఇంకైతే అందరూ తెలిసిపోతుంది, అందరూ వచ్చేస్తారు. అలా ప్రవచనానికి కూడా అలా తెలుసుకుని రావాలి. పాపం వాళ్ళ భక్తులు రమేష్ గారు వాళ్ళ గ్రూప్ అంతా కూడా ప్రచారం చేశారు. అక్కడికి వెళ్ళి పోస్టర్లు పెట్టారు. ఎక్కడి నుంచి కూడా వెళ్ళాలి అంటే మనం చేస్తున్నటువంటి సేవకి గుర్తింపు లేదు. మనం బాధపడదు. కానీ హనుమంతుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. హనుమంతుడు మనం చేసిన చిన్న సేవలు కూడా గుర్తుపెట్టుకుంటారు. అందుకనే అంజనీశ్వరుడు, అంజనము అంటే జ్ఞానం అట్లా గుర్తుపెట్టుకోండి. అసలు ఈ కథ అంతా కూడా ఒకసారి వింటుంటే అసలు హనుమాన్ కథ, రామ కథ, భాగవతము, భారతము కొన్ని రోజుల్లో అయిపోదు. జీవితాంతం మనకు శ్వాస ఉన్నంత కాలం విన్నా అయిపోదు. అందుకనే ఒక్కొక్క విషయాన్ని విడిపెట్టుకొని మనం అవబోధన చేసుకుంటే మనకు కొంచెంలో కొంచెం పుణ్యం వస్తుంది. అసలు 2-3 గంటలు మనం భోజనం చేస్తాం, కానీ గంట సేపు ప్రచారంలో కానీ ప్రసారంలో కానీ భగవంతుడి దగ్గర కానీ మనం ఉండలేకపోతున్నాం. కారణం ఏంటి? సమయం లేకపోవడం. కాబట్టి హనుమంతుడి గురించి వినాలి అన్నా, హనుమంతుడు తెలవాలి అన్నా మనకి జన్మ యొక్క సుకృతం కలిగి ఉంటారు. భగవంతుడు ఎలా చెప్తారు తెలుసా? మీరు ప్రవచనం చేస్తారు, ఇక్కడ ఎప్పుడైనా విని ఉంటారు. రామకథ జరుగుతుంది అంటే హనుమంతుడు వచ్చి కూర్చుంటాడు. ఎక్కడైతే రామ జరుగుతుందో, రామాయణం జరుగుతుందో, రామభజన జరుగుతుందో అక్కడ హనుమంతుడు వచ్చి కూర్చుంటాడు. మరి హనుమంతుడి యొక్క కథ జరుగుతుంది ఎవరు వస్తారు? రాముడే వస్తారు. రాముడికి మహాప్రాణ హనుమంతుడు అంటే. అందుకే ఆయన అన్నాడు, నువ్వు నాకు ఇప్పుడు హనుమంతుడు ఎప్పుడు కూడా రాముడి మిత్రుడు అని తెలియలేదు, కానీ రాముడు ఎప్పుడు ఆయన మిత్రులాగా చూశాడు. మిత్రుడే కాదు, నువ్వు నాకు భక్తుడితో సమానయ్యా, నువ్వు నాకు తమ్ముడితో సమానం అన్నాడు. ఎవరన్నారు? రాముడే అన్నాడు. హనుమంతుడు ఎప్పుడు హనుమంతుడు ఎప్పుడు అన్నాడు? నేను ఎప్పుడు దాసునే, మీరు సేవ చెప్పండి అంటే సేవ చేస్తాను, నాకు సేవ అంటే ప్రాణం. కాబట్టి హనుమంతుడి యొక్క పుట్టుక మనం తెలుసుకుంటే మనకు చాలా ఆశ్చర్యంగానూ ఉంటుంది,
ఆనందంగాను ఉంటుంది, కుతూహలంగాను కూడా ఉంటుంది. ఈ 3 విషయాలు మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, మనం ఒకవేళ హనుమంతుడి దగ్గర ఉండి హనుమంతుడు సేవ చేసుకుంటూ హనుమంతుడి పూజలో ఉండి ఆయన గురించి తెలుసుకోకుండా ఉంటే ఆయనకి మన పట్ల ఇష్టం కలగదు. మన పట్ల ఆయనకి ఇష్టం కలగాలి. మీరు వచ్చి టెంకాయలు కొట్టినా, ప్రసాదాలు పెట్టినా, లేకపోతే ప్రదక్షిణలు వేసినా ఇష్టం లేకుండా ఆయన గురించి తెలుసుకోకుండా మనం చేస్తే ఏ పూజ పట్టించుకోవడం. మీరు గుర్తుపెట్టుకోండి బాగా. భగవంతుడి దగ్గరికి మన ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మన అబ్బాయికి మన మీద కోపం వచ్చింది, మన అమ్మాయికి మన మీద కోపం వచ్చిందంటే ఎన్ని కొత్త బట్టలు కొనిచ్చినా, ఎన్ని పూలు కొనిచ్చినా ఇష్టపడదు. కానీ ఆమె ఇష్టపడుతుంది అంటే చినిగిపోయిన బట్ట కూడా వేసుకుంటుంది, పాడైపోయిన అన్నం కూడా తింటుంది. ఎక్కడది? ఇష్టం కలిగినప్పుడు. అది ఇష్టానికి గుర్తింపు. కాబట్టి ఆంజనేయ స్వామి గురించి తెలుసుకుంటే, ఆంజనేయ స్వామి మనల్ని ఇష్టపడితే మన జన్మ కృతార్థం అవుతుంది. ఎందుకు? ఆంజనేయ స్వామి సాధారణ వ్యక్తి కాదు కాబట్టి. బుద్ధిమతాం వరిష్టం అన్నారు. ఆయన బుద్ధిలో గొప్పవాడు, వరిష్ఠుడు. కాబట్టి ఆయన ఒకవేళ తలుచుకుంటే, ఇప్పుడు కూడా ఆంజనేయ స్వామి ఉన్నాడు కాబట్టి, అశ్వత్థామ, బలిర్వాసో, కృపా హనుమానస్య, వీళ్ళందరూ కూడా సప్తగిరి చిరంజీవి అన్నారు కాబట్టి వీళ్ళందరూ ఇంకా ఉన్నారు. దాంట్లో హనుమంతుడు ఇంకా విశేషంగా ఉన్నాడు. కాబట్టి ఈ హనుమంతుడు ఇప్పుడు మనం ప్రవచనం చేస్తున్న పక్షంలో కూడా ఎక్కడో కూర్చొని ఈ ప్రవచనం వింటూనే ఉంటాడు. ఇది విశ్వాసంతో కూడుకున్న పని. ఇలా అవుతుందా అంటే అవ్వదు, ఇలా అవుతుంది అంటే అవుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసం లేకపోతే ఏ పని అవ్వదు. గోలి వేసుకుంటే తలనొప్పి తగ్గుతుందా? తల ఇక్కడ ఉంది, గోలి ఇక్కడ పోతుంది, కడుపులో పోతుంది అంటే అది తప్పు. మనకు విశ్వాసం ఉంది. గోలి లోపల వెళ్ళిపోయిన తర్వాత శరీరంలో మొత్తం భాగాలు పనిచేసి ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ తగ్గిస్తుంది. కాళ్ళు వచ్చినా గోలి వేసుకొని నోట్లోనే వేసుకోవాలి, తల్లి వచ్చినా గోలి నోట్లోనే వేసుకోవాలి. కాళ్ళు వస్తుంది కాబట్టి మనం ఇక్కడ బ్లేడ్తో తీసి ఇక్కడ గోలి వేస్తామా? లేదు. కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క కృప కలగాలి అనుకున్నప్పుడు ఆయన ఎక్కడున్నా మన మీద కృప చూపిస్తారు. కానీ ఆయన ఎక్కడున్నాడో మనం అక్కడికి వెళ్ళాలి. అర్థమవుతుందా? మనం ఎక్కడ ఉండి కూడా భగవంతుని యొక్క ఆరాధన చేస్తే భగవంతుడు అక్కడికే వస్తాడు. కానీ భగవంతుడు ఎక్కడున్నాడో అక్కడికి రావాలి. భగవంతుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇక్కడ గుళ్ళో కూర్చొని ఉన్నాడని మనం కొంచెం అనుకోవాలి. ఎందుకంటే భగవంతుడు మనకి ఎలా ఉంటాడో, ఎట్లా ఉంటాడో, ఏం చేస్తున్నాడో తెలియదు కాబట్టి ఇగో ఇలా ఉంటాడని తెలుసుకోవడం కోసం రోజు ఆలయానికి వస్తాం మనం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఆలయానికి వచ్చి ఉన్నప్పుడు ఆయన గురించి తెలుసుకుంటే సంతోషిస్తాడు. కాబట్టి ఈ ఆంజనేయ స్వామి మనం రామ్ మఠంలో ఈ యొక్క నల్ల హనుమాన్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం జరిగింది. సమర్థుల వారి యొక్క గొప్ప సమర్థ రామదాస్ స్వాముల వారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా 16వ శతాబ్దంలో ఎప్పుడో ఆయన మొఘలుడు అంటే ముస్లిం వాళ్ళు గొడవ చేస్తున్న సమయంలో మనం అందరం కూడా బాగుండాలనే ఉద్దేశంతో అక్కడక్కడ ఆయన వివాహాన్ని కూడా వదిలిపెట్టేసుకొని సమర్థులుగా మారిపోయి తండ్రిని కూడా మర్చిపోయి దేశం కోసం, ధర్మం కోసం ప్రాంతాలు తిరుక్కుంటూ వచ్చి ఈ భాగంలో వచ్చి ఈ యొక్క మఠాన్ని ప్రతిష్టం చేసి ఇక్కడ మంచిగా అంటే యువకుల్ని తయారు చేసి మీరు ధర్మం కోసం బ్రతకండి అని చెప్పినటువంటి వారు సమర్థుల వారు. అంత గొప్ప ఆశ్రమం మనం మఠంలో కూర్చొని ఉన్నాం. ఇది సాధారణమైనటువంటి మఠం కాదు, ఇది గొప్ప మఠం. పాత వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. ఇక్కడ ఇంతకుముందు ఎంతో భజనలు, పూజలు, విషయాలు జరిగి ఉండేవి. ఇప్పుడు మనం మెల్లగా సమయం లేదు కాబట్టి మానుకున్నాం. కానీ సమయం మానుకున్నందుకు వాళ్ళు మన మీద ఏం దుష్ప్రయోగం చేయరు. కానీ మనమే బాగా కృతజ్ఞత భావంతో ఉండాలి కదా, ఉంటే కదా సాధ్యమయ్యేది. లేకపోతే భగవంతుడి మీద, మనకు జన్మించిన భగవంతుడి మీద, మనకు ఆరోగ్యం బాగుంది భగవంతుడి మీద మనం కృతజ్ఞత భావంతో ఉండకుండా ఉంటే దోషం రాదు, ఖచ్చితంగా దోషం వస్తుంది. మనకు అమ్మ జన్మనిచ్చింది, మనం అమ్మని చూసుకోవాలా వద్దా? అమ్మని చూసుకోకుండా ఉంటే అమ్మ కోపిస్తుంది, అమ్మ బాధపడితే నష్టమే. అలాగే పరమాత్ముడిని మనం పట్టుకున్నప్పుడు పరమాత్ముడు మనకు ఎలా పట్టుకుంటాడో అలా పట్టుకుంటాడు. కాబట్టి మనం ఎలా ఎత్తుకోవాలంటే పరమాత్ముడిని, పరమాత్మ నన్ను పట్టుకొని 2 చేతులు పైగా. మీరు బాగా చూడండి, చిన్నపిల్లవాడు నడుస్తూ ఉన్నప్పుడు ఇంకా మోకాళ్ళ మీద నడుస్తున్నాడు, అంబాడుతున్నాడు. పిల్లవాడు తల్లి దగ్గరికి వచ్చి చీర పట్టుకొని అమ్మా అని 2 చేతులు పైకెత్తాడు. అవునా? 2 చేతులు పైకెత్తడం అంటే ఏమిటి? అమ్మా నన్ను ఎత్తుకో అమ్మా. అవునా? ఆయన మాటలు రావు, కానీ చేతులలో ఏం చెప్తున్నాడు? నన్ను ఎత్తుకో అని చెప్తున్నాడు. ఇక్కడ ఒకవేళ ఆ పిల్లవాడు అంబాడుకుంటూ అలాగే వెళ్ళిపోతూ ఉంటే తల్లి చూసి ప్రేమతో పొంగిపోయి అలా వెళ్ళిపోతున్నావు అని చెప్పి తనే పట్టుకుంటుంది. అంటే ఇక్కడ చేతులు ఎత్తే అవసరం లేదు, ఇంకా తనే పట్టుకుంటుంది. ఎప్పుడు? ప్రేమ కలిగినప్పుడు. ఆ ప్రేమ మనపై ఆ పరమాత్ముడు కలిగితే పరమాత్ముడే మనల్ని ఎత్తుకుంటాడు. పరమాత్ముడి దగ్గరికి వచ్చి మనం వేడుకునే అవసరం లేదు ఇంకా.
ఆ పిల్లవాడు అంత ముద్దుగా ఉంటే చాలు, మన భక్తి అంత గొప్పగా ఉంటే చాలు, పరమాత్ముడే పట్టుకుంటాడు. పరమాత్ముడు పట్టుకోవాలంటే ఏం కావాలి? మనం భక్తి కావాలి. ఇది భక్తాంజనేయ, ప్రసన్నాంజనేయ, వీరాంజనేయ అన్నావా లేదా? ఇది భక్తాంజనేయం అంటే భక్తుడిలాగా ఉండాలి. ఎలా ఉండాలి? రాముడే పిలిపించి ఎంత గొప్ప పని చేసేవరా హనుమా అనాలి. ఆ స్థాయికి ఎదిగాడు హనుమంతుడు. మరి రాముడు కృప కలగాలి అంటే సాధారణంగా కలుగుతుందా? కలగదు. కలగాలి అంటే రాముడికి ఎలా ఇష్టమో, రాముడికి ఏది ఇష్టమో అలా చేస్తాడు హనుమంతుడు. కాబట్టి హనుమంతుడు గొప్పవాడయ్యాడు, అందరికంటే దగ్గర వాడయ్యాడు. లక్ష్మణస్వామి కంటే కూడా దగ్గర వాడయ్యాడు. దానికి కారణం హనుమంతుడు దాసత్వము, శ్రవణము, వందనము, కీర్తనము, దాసత్వము, ఇట్లా అన్ని గుణాలు ఉన్నాయి. గొప్ప గొప్పగా ఉన్నటువంటి అన్ని కూడా భగవంతుడు నవవిధ భక్తులు వేశారు. దాంట్లో మొట్టమొదటి శ్రవణము, వినాలి. ఏం జరగాలి? మొదలు వినాలి, వింటే విషయం. అందుకనే ఈ శ్రావణాత్మక విషయం ఉంది. శ్రావణం అంటే శ్రవణము, శ్రవణం అంటే వినడం. వినడం అలవాటు చేసుకో. చాలా మంది వినడం అలవాటు లేదు, వినరు ఎవరు కూడా. నాకు తెలుసు, నాకేం చెప్తావు, నువ్వు చెప్తే నేను వింటారా అన్న భావన ఉంది. కానీ నవవిధ భక్తిలో మొట్టమొదటి భక్తి శ్రవణం, తర్వాత వందనము, తర్వాత కీర్తనము, తర్వాత దాస్యము, తర్వాత సర్వావస్థానం, అన్ని వదిలిపెట్టడం. ఇలా ఉన్నాయి. కానీ ఎవ్వరు పట్టుకోవట్లేదు. ఎవరికైతే పని పాట లేదో వాళ్ళు మాత్రమే ప్రవచనం వినాలి. ఎవరో చెప్పినారు వాళ్ళ మాట వింటున్నారు. ఎవరికి పని ఉద్యోగానికి పని, ఇప్పుడు వయసు అయితే ఇంటికి వచ్చి కూర్చుంటున్నారు. అంటే పని పాట లేని వాళ్ళు ప్రవచనం వినాలి. భోజనానికి మాత్రం అందరూ రావచ్చు, ఎవరైనా చిన్న కావచ్చు. ఏమి కారణం? కారణం ఏమి లేదు. అలా చేస్తే పుణ్యం వస్తుందని తెలుసు. కాదు, ఇలా చేస్తే పుణ్యం వస్తుంది. ప్రవచనం వినడం వల్ల పుణ్యం వస్తుందని మనమే అనుకోవాలి. మీరు భోజనం చేస్తే కడుపు అంటే పుణ్యం ఎవరు చెప్తారు? పుణ్యం వచ్చినా మీరు ఇప్పుడు భోజనం చేసే విధానం లేదు. చాలా మంది మన భోజనానికి వెళ్తారు, చెప్పులు వేసుకొని నిలబడి భోజనం చేస్తారు. మరి దీనివల్ల పుణ్యం ఎట్లా వస్తుంది? మీరు భోజనం కోసం పోతున్నారు, అన్నం వేయడం కోసం. అన్నం భగవంతుడికి ఇవ్వలేదా? భగవంతుడు ఇచ్చిన దాన్ని మనం స్వీకరించాలి. అది ప్రసాదం, దాని పేరు అన్న ప్రసాదము. భోజనం ఎక్కడ రాయాలి? ఎక్కడ కూడా భోజనం పెట్టడం రెడీ అన్నారు. ప్రసాదం, అన్న ప్రసాదం అంటే మహాప్రసాదం, ఇంకా గొప్పగా పెడతారు మహాప్రసాదం అని పెడతారు. ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నప్పుడు ఉప్పు ఉందా, కారం ఉందా, బాగుందా ఇలా అనకూడదు. అయ్యా ఇప్పుడు బజ్జీలు వేయి, మిరపకాయ తక్కువ, కొంచెం కారం వేయి అని పక్కకు వెళ్ళి పులిహోర ఉప్పు కలుపుకొని తింటున్నాడు జనాలు. ఇది భక్త్యా? దీనివల్ల భగవంతుడు ప్రసాదం అవుతాడా? అవ్వడు. బెల్లం కొట్టేస్తాడు. 2 సార్లు గుడికి రాకుండా చేస్తాడు పరమాత్మ. పరమాత్మ దగ్గర మీరు ఎక్కువ వస్తారు. ఎంతమంది తీసుకొస్తారు? ఎవరు వచ్చినా కూలి కోసం వస్తాడు. అయ్యా నాకు ఇల్లు కావాలి, అయ్యా మా గొడవ అవుతుంది, అయ్యా మా తమ్ముడు జాగ్రత్త కావాలి, అయ్యా బిల్డింగ్ కట్టాలి. దేవుడి దగ్గర అడిగే వరాలు మోక్షం ఉండదు. ఎవరైనా 90 వచ్చినా మోక్షం అడగట్లే. దవాఖాన దగ్గర కష్టపడి కష్టపడతారు కానీ వాడు మళ్ళీ బయటకు వస్తారు. ఏం వాడికి మోక్షమే వద్దు. వాడికి ఏం కావాలి? ఇల్లు కావాలి, బిల్డింగ్ కావాలి, గవర్నమెంట్ కావాలి, బిల్లు కావాలి, ఇదే కావాలి. ఇది కోరుకుంటాడు పరమాత్ముడి దగ్గర. ఎప్పుడైనా ఆంజనేయ స్వామి రాముడి దగ్గర కోరుకున్నాడా? ఎప్పుడు కోరుకోలేదే. కోరుకోనటువంటి ఆంజనేయ స్వామి దగ్గర, ఆంజనేయ స్వామి దగ్గర నుంచి కోరుకుంటే ఆంజనేయ స్వామి ఇస్తాడా? కానీ ఆయన దగ్గర నవవిధ భక్తులు ఉన్నాయి. ఆయన దగ్గర అష్టైశ్వర్యాలు ఉన్నాయి. ఆయన దగ్గర అన్ని రకాల శాస్త్రము, అర్థము, ధర్మము అన్ని కూడా నేర్చుకుని ఉంటాడు. చూడండి, శాస్త్రం నేర్చుకోవడం కోసం ఒకసారి ఆయనకి వివాహితులుగా ఉంటే శాస్త్రం నేర్పించే సూర్యభగవాన్ చెప్తే మళ్ళీ వివాహం చేసుకుని వచ్చాక శాస్త్రం మాత్రం నేర్చుకోవడం కోసం ఏమైనా చేయవచ్చు. అందుకనే విద్య ఎప్పుడు కూడా ఉండాలి మంచిగా విద్య కోసం. అందుకనే మనం చదువుకునే పిల్లవాళ్ళకి హనుమంతుడికి పూజ అని చెప్తాం. హనుమంతుడికి పూజ చేస్తే విద్య అవుతుంది, బుద్ధి అవుతుంది. బుద్ధి ఆయన ఇస్తాడు. అలాంటి ఆయన వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుని మళ్ళీ విద్య నేర్చుకున్నాడు. మళ్ళీ ఇద్దరు కూడా అవస్థానికి వెళ్ళిపోయాడు. ఇది అంటే కాలజన్మ, కామ్యజన్మ, ఇలా జన్మలు ఉంటాయి. 3 రకాల జన్మలు ఉంటాయి. మన భగవంతుడు కారణజన్ముడు. ఆంజనేయ స్వామి కారణుడు. ఎలా కారణం చెందాడు? రామచంద్ర ప్రభువుకి సహాయం చేయడం కోసం పుట్టినటువంటి అవతారం. మీరు రామాయణం విన్నా, భగవత్ విన్నా, హనుమంతుడు విన్నా ఎంత దృష్టితో వింటారో అప్పుడే ఈ విషయం అర్థమవుతుంది. అసలు ఈ కథ ఎక్కడ మొదలైందంటే, ఎప్పుడైతే దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నాడో ఆ యజ్ఞంలో
సతీదేవి భర్త వాడినటువంటి వెళ్ళిపోయి మీరు బాగా గుర్తుపెట్టుకోండి అందరూ దయచేసి. అంటే ఎందుకు దయచేసి అంటే మీకు ఎవ్వరికి కూడా క్షమించాలి, మీకు ఎవ్వరికి కూడా వినడం అలవాటు ఏం కాదు. వినడం అలవాటు చేసుకోవాలి. వినడం అలవాటు చేసుకుంటే ప్రవచనం అర్థం లేదు. ప్రవచనం అర్థం కాదు. ప్రవచనం అర్థం కాకపోతే మనం అందరం కూడా ఇక్కడే ఉండిపోతాం. మనం ఇక్కడే ఉండిపోతే మన ప్రగతి ఇక్కడే ఆగిపోతుంది. ఇంకా దీంట్లో ఎప్పటివరకైతే నీలో నాలో భగవంతుడి యొక్క భక్తి ప్రేరణ అన్నదో చైతన్యం రాదో అప్పటిదాకా మనం ఊరికి ఇలాగే ఉండిపోతాం. ఇంకా కొంతమంది ధర్మ పొందరు కాబట్టి ఏదో కష్టపడి వాళ్ళే అన్నం చేసి వాళ్ళే పూజ చేసి మిమ్మల్ని రప్పించుకుంటున్నారు. అన్నం పెడుతున్నారు అంటే మీకు ఆకలి కాదు, మీరు భగవంతుడి దగ్గరికి ఆకర్షితులవుతారని వాళ్ళ ఉద్దేశం. వాళ్ళ ఉద్దేశం అంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? మీరందరూ భోజనం చేసే నిజం గురించి భగవంతుడి ఉంటారు. భగవంతుడి యొక్క అందము, భగవంతుడి ఆకారము, భగవంతుడి గుణము అన్ని కొంచెం సేపు అయినా భోజనం చేస్తూ వింటారని వాళ్ళ ఉద్దేశం. మరి ఇంకేం కాదు. కాబట్టి భర్త మాట విధంగా సతీదేవి దక్ష ప్రజాపతి యజ్ఞానికి వెళ్ళింది. తండ్రి కాబట్టి ఇక్కడ విషయం ఉంది. తండ్రి పిలవకపోయినా వెళ్ళవచ్చు. మీకు మాట తండ్రి పిలవకపోయినా వెళ్ళవచ్చు, మిత్రుడు పిలవకపోయినా వెళ్ళవచ్చు, గురువు గారు పిలవకపోయినా వెళ్ళవచ్చు. ఇక్కడ జరిగిన సన్నివేశం అలా తెలిసిన పిలుచుకోవడం మా ఇంట్లో ఒక క్రమం వచ్చిందని జరిగారా కదా. కాబట్టి తెలిస్తే వెళ్ళిపోవాలి ఈ విషయం. అలాంటి ఈ ఏమంటే భర్తలో తండ్రి కదా, తండ్రి పిలవకుండా వెళ్ళాలి పిలవడాస్వామి అని శివుడితోనే మాట్లాడింది. అంటే భర్తతో ఒకవేళ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడో ప్రతి పురాణంలో మనం ఏ కథను ఏ పురాణాన్ని లోపల నుంచి వినము, లోపల నుంచి అర్థం చేసుకోము. ఒక కథ వినమన్నా కొత్త గరగరగా చేస్తాం. పుస్తకం అయిపోతుంది, సమయం అయిపోతుంది, కాబట్టి చేస్తాం. మరి దీనివల్ల కథ అర్థమవుతుందా, విషయం అర్థమవుతుందా? ఎందుకు వైభవలక్ష్మి, ఎందుకు వరలక్ష్మి, ఎందుకు ప్రసాదం, ఎందుకు ఇవన్నీ ఎందుకు జరగాయో అది చేయాలి. అలా చేస్తేనే పుణ్యం అవుతుంది. మనకు కావాల్సింది పుణ్యం. ఎవరో చెప్పారు పూజ చేసుకుంటే వ్రతం చేసుకుంటే వ్రతం చేసుకోవడం. నేను ఇప్పుడు అన్నట్టుగా సత్యాగ్రహంలో మన ఊరు లేవు, మన దేశం లేవు తెలియదు. కథ అడుగుతుంటే మనం ఇక్కడ ఉంటామా, ఎక్కడ ఉంటాం? మనం చుట్టాలు వచ్చినా, అల్లుడు గారు వచ్చినారా, ఆయన చుమ్మిడి ఇచ్చినారా, కూర్చోబెట్టారా, ఆయన కోపంగా లేదురా, ఫ్యామిలీ రూమ్లో అప్పటిదాకా భోజనం ఇదే మాట. ఎక్కడ పీఠం మీద కూర్చున్న వాళ్ళు మాట్లాడుతున్న మాట ఇది. మరి ఇట్లాగే పుణ్యం వస్తుందా? దేవుడి మాట వింటున్నాడా? దేవుడి మాట మీ మాట వింటున్నాడు. కాబట్టి భర్త మాట వింటుండగా సతీదేవి తండ్రి యొక్క ఆ యొక్క యజ్ఞాన్ని పోతే అక్కడ పోయిన తర్వాత భర్త మాట వినకుండా పోయింది. కాబట్టి ఇంకా దక్షిణపడానికి ఇంకా కోపం వచ్చింది. బాగా గుర్తుపెట్టి ఎందుకో ఒక కారణం తర్వాత కోపం రావాలి. కాబట్టి కారణం కాదు, ఆ కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత ఆ యొక్క సతీదేవికి ఆయన ఆహ్వానించారు. రమ్మని చెప్పలేదు, తండ్రే రమ్మని చెప్పలేదు, తల్లి కూడా రమ్మనట్లేదు, చెల్లెలు దూరంగా ఉంటున్నారు. ఎంత అవమానం జరిగింది. ఇప్పుడు భర్త ఉత్తరంలో వచ్చాడు కాబట్టి భర్త దగ్గరికి లేదు, ఇక్కడ లేదు, నాకు చాలా అవమానంగా ఉంది చెప్పి తనకు తాను యోగాగ్నిలో కాలిపోయింది. యోగాగ్నిలో కాలిపోయింది సతీదేవి. గుర్తుపెట్టుకోండి, సతీదేవి కాలిపోతే ఆ కాలిపోయినటువంటి శరీరం అక్కడ పడి ఉంటే అందరికీ కూడా కోపం వస్తుంది. కానీ శివుడు కూడా పై నుంచి వచ్చి ఆమె ఎత్తుకొని తాండవం చేస్తున్నాడు. తాండవం నృత్యం అంటే ఆనందం, తాండవం అంటే బీభత్సం. ఇంకా ఎవ్వరికి ఆపలేదు. అక్కడ చేస్తుంటారు. గట్టిగా చేస్తారు ఈ తాండవం. అలా చేస్తుంటే అన్ని లోకాలకు భయపడిపోయి అయ్యో ఏమైతుందో ఏమో, శివుడి కోపం రావడమే తప్పు. ఒకవేళ కోపం వచ్చిందా ఇంకా ఆయన ఆపలేకపోతామా? విశ్వమంతా కూడా నష్టమైపోతుంది. విశ్వమంతా నష్టం. కాబట్టి శ్రీమహావిష్ణువు ఆలోచించి ఆ యొక్క దక్షిణ యజ్ఞం దగ్గరికి వచ్చి శివుడు తాండవం చేస్తున్నాడే, ఆ తాండవం చేస్తున్నాడు, ఆ భార్యను తీసుకొని చేస్తుంటే ఇంకా ఈ దగ్గర ఈ భార్య ఇలాగే ఉంటే ఇంకా ఏడుస్తాడు, ఇంకా బాధపడతాడు, ఇంకా కోపం తెచ్చుకుంటాడు. మనం కూడా మనం ఇంట్లో మృత్యు చెందితే కొంచెం సేపు బాగా ఏడుస్తాం. 1 రోజు 2 రోజులు 3 రోజులు. కానీ జ్ఞాపకం వచ్చినప్పుడు ఏడుస్తుంటే ఎవరికి ఏడుస్తున్నాడో వాళ్ళ ఆరోగ్యం కూడా పాడైపోతుంది. కాబట్టి దాన్ని తొందరగా గ్రహించడమో లేకపోతే కాల్ చేయడమో చేస్తాం. అవునా కదా? ఎంతవరకు చూస్తాం మనం? 1 రోజు కాబట్టి అమెరికాలో ఉంటున్నాడు కాబట్టి 1 రోజు ఆడుతుంది. కానీ దాని తర్వాత పంపించేస్తాం. కాబట్టి ఆయన దగ్గర ఉన్నంత కాలం బాధపడ్డాడు. కాబట్టి శ్రీ మహావిష్ణువు ఆయన చక్రంతో సుదర్శన
శరీరాన్ని ఖండ ఖండాలుగా ముక్కలు చేశారు. ఆ ముక్కలు ఎక్కడెక్కడ పడ్డాయో అక్కడ అన్ని కూడా శక్తి పీఠాలుగా మారాయి. అవే అష్టాదశ శక్తి పీఠాలు. గుర్తుపెట్టి ఒక దగ్గర ముక్కుంది, ఒక దగ్గర కాలుంది, ఒక దగ్గర గోరుంది, ఒక దగ్గర కాగాలి, ఒక దగ్గర మొండలు. అంటే శ్రీ మహావిష్ణువు ఇలా చేస్తే శివుడు కోపం వచ్చి నా భార్య చనిపోతే ఆమె పట్టుకుని ఏడుస్తూ ఉంటే విష్ణువు నువ్వు నావాడికి పడ్డావు కానీ ఆమె చనిపోతే ఆమె తీసుకుని నృత్యం చేసుకుంటూ ఆనందం చేసుకుని బాధపడుతూ ఉంటే ఆ శరీరం కూడా లేకుండా చేశావు కదా. నీకు కూడా ఎక్కడైనా ఎప్పుడైనా భర్త వియోగం ఖచ్చితంగా వస్తుంది, ఇది నా శాపము అన్నాడు. ఎవరు? శివుడు. ఎవరితో అన్నాడు? విష్ణువు. విష్ణువు మౌనంగా దాన్ని స్వీకరించాడు. పరమాత్ముడే అన్నప్పుడు మనం ఏం చేస్తాం? శివుడే శివచిత్రప్పుడు ఏం చేస్తాం? కాబట్టి స్వీకరించాడు. స్వీకరించి నవ్వి కొంచెం ఆగిపోయిన తర్వాత కోపము ఎంతసేపు ఉంటుంది? తన వాళ్ళ కోపం ఎంతసేపు ఉంది? 10 నిమిషాలు, అరగంట, 30 నిమిషాలు, ఇంకా అరగంటే ఉంటుంది. కొడతాం, సెల్ఫోన్ తగ్గిపోయింది కాబట్టి కొడుకు కొడతాం, మళ్ళీ తీసుకోవాలి దగ్గరికి, మళ్ళీ తీసుకుంటాను. ఫెయిల్ మరి ఎవరో కొడతాం, మళ్ళీ తీసుకోవాలా? తీసుకుంటారు. అలాగే శివుడు కూడా అనుకుంటున్నాడు, అయ్యో నేను విష్ణువుని ఎవరంగా క్షమించానా అని అనుకుంటున్న సమయంలోనే అనిపించింది, అవును నేను తప్పే చేశాను అని చెప్పి, అయ్యా నేను తప్పే చేశాను, నా భార్య చనిపోయిన బాధలో నేను క్షమించాను. కానీ ఎప్పుడైతే నీకు భార్య వియోగం అవుతుందో ఆ భార్యను తీసుకొచ్చి తెచ్చిపెట్టే బాధ్యత కూడా నేనే స్వీకరిస్తానన్నా అన్నాడు. బాగా గుర్తుపెట్టు, నేనే స్వీకరిస్తానని అప్పుడు శివుడు విష్ణువుకి మాటిచ్చాడు. కాబట్టే ఆయన రామావతారంలో సీత పోయినప్పుడు ఈ యొక్క శివుడు ఆంజనేయ స్వామిగా వచ్చి ఆ యొక్క సీతామాతని తీసుకొచ్చాడు. కథ బాగా గుర్తుపెట్టుకోండి. ఇంత గొల్లెలు అంటే ఈ గొల్లెలు గుర్తుపెట్టుకునే విషయం అర్థమవుతుంది. ఎప్పుడైతే రావణుడు బాగా అనుష్ఠానం చేశాడు, బాగా అనుష్ఠానం చేసి ఆ యొక్క బ్రహ్మని ప్రత్యక్షం చేస్తున్నాడు. కాబట్టి రావణుడికి ఎవ్వరి వల్ల కూడా ముక్తువు లేదు, ఎవరి వల్ల మృత్యువు లేదు. కానీ అన్నాడు బ్రహ్మ, ఎవరి వల్ల మృత్యువు లేకుండా ఉండదు, ఎవరి వల్ల అడుపు ఒక్కరితోనే అడుపు, లేకపోతే మృత్యు లేకుండా ఉండదు. అంటే హిరణ్యకశిపుడు నేను జలంలో చావదు, మృత్యులో అలా ఉండకూడదు, నేను ఆకాశంలో చావకూడదు, ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, ప్రకృతితో చావకూడదు, అక్కడితో చావకూడదు, జంతువుతో చావకూడదు, మనుషులు ఇన్ని కోరుకు హిరణ్యకశిపుడు. కానీ నరసింహావతారం వచ్చి హిరణ్యకశిపుడు తెలుసు. అవునా? అంటే భగవంతుడు ఎన్ని వరాలు ఇస్తాడో అన్ని వరాలు అనుగుణంగా మళ్ళీ. అలాగే ఈయన రాముడు అన్ని కోరికలు కోరుకున్నాడు. కానీ అన్నాడు, ఎలాగైనా నువ్వు మృత్యులు చెందాల్సిందే. ఒక్క విషయం చెప్పంటే అన్నాడు, అధముడు నరుడు. నరుడు ఏంటి? అధముడు. ఏది చాట కాని వాడు నరుడు. ఎందుకంటే అప్పట్లో యక్ష, కిందర, కింపురుష, లక్ష, రామ, దేవ, రాక్షస, దూత ఇలా గొప్ప గొప్ప వాళ్ళు ఉండేది అందరూ కూడా. వీళ్ళందరూ ఉన్నా కానీ వీళ్ళందరూ శౌర్యవంతులు, ధైర్యవంతులు, బీజవంతులు. కానీ నరుడు అధము, అందరికంటే తక్కువవాడు నరుడు. కాబట్టి నరుడు వల్ల ఒకవేళ నాకు మృత్యు వస్తే పర్వాలేదు అన్నాడు. ఎవరు? రావణుడు. అన్ని కోరికలు కోరుకున్నాడు, నరుడు వల్ల మృత్యు వస్తే పర్వాలేదు అన్నాడు. అందుకనే శ్రీ మహావిష్ణువుకి ఆ యొక్క రామావతారం నరావతారము. కాబట్టి అలా వచ్చాడు. అలా వస్తున్నప్పుడు అప్పుడు ఆ రాముడు వచ్చాడే, ఆ రాముడికి తోడుగా శివుడు రావాలి కదా, మరి ఇప్పుడు ఎలా జరగాలి అని అంటుంటే అలా కోరుకొని వస్తూ ఉన్నటువంటి బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వస్తూ ఉంటే రావణుడు అక్కడ నందీశ్వరుడు ఉన్నాడు. మార్గ మధ్యలో నందీశ్వరుడు కలిశాడు. కలిసి ఆయనకి ఎటకారంగా నవ్వుతున్నాడు. మీరు కథబాగా ఎటకారంగా నవ్వుతే ఏమిటయ్యా కోటిలాగా చేస్తున్నావు అన్నాడు. కోటిలాగా చేస్తున్నావు అంటే నందుడు బాగా కోపం వచ్చి, ఈ కోటి వల్లే నీకు నష్టం జరుగుతుంది, నువ్వు పూర్తిగా సర్వనాశనం అయిపోతావు చెప్తున్నాడు. అందుకనే కోటిగా ఉన్నటువంటి ఆ యొక్క శివుడు కోటిగా అంటే ఆంజనేయ స్వామిగా భూమి అంటే ఇలా చేస్తే ఇలా జరుగుతుంది. కాబట్టి రాముడు నరుడుగా వచ్చాడు, ఆ యొక్క శివుడు ఎలా వచ్చాడు? కోటి ఆకారంగా వచ్చాడు. ముఖం కోటిలాగా ఆంజనేయ స్వామి ఎప్పుడు కూడా హనుమా అని పిలుస్తాం. అంటే కోటి ఆకారంలో ఉంటుంది కాబట్టి ఆ కోటి వల్ల నష్టం జరగాలి. కాబట్టి రాముడికి అప్పుడే వినాశిస్తాడు. అందుకనే ఆయన వెళ్ళిపోయిన తర్వాత, లంకకు వెళ్ళిపోయిన తర్వాత సీతామాతను ఎత్తుకొని పట్టుకున్న తర్వాత ఆ యొక్క రావణ్ణి చూసి ఇంకా రావణ్ణి చంపేద్దాం అన్నంత పాపం తెచ్చుకున్నాడు. కానీ ఆ పని నాది కాదు అని కొంచెం వెనక్కి తగ్గి ఆ యొక్క సీతామాత ప్రభు చెప్పి వచ్చాడు. అదే గొప్పతనం. అసలు హనుమంతుడు ఏ పని కూడా చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తాడు. కానీ ఎక్కడైతే అధర్మం బాగా ఉందో అక్కడ,
బాగా గుర్తుపెట్టుకున్నా అధర్మం ఎక్కడో అక్కడ ఆంజనేయ స్వామి ఖచ్చితంగా ఉంటాడు. అందుకనే ఊర్లలో ఎక్కడ కూడా ఏ ఆలయం లేకపోయినా ఆంజనేయ స్వామి ఆలయం మాత్రం ఉంటాడు. ఇంతకుముందు ఆంజనేయ స్వామి ఆలయం యొక్క ముందరే స్వామి దగ్గరే అందరూ కూడా శపథాలు తీసుకునేవారు, నేను ఆంజనేయ స్వామి యొక్క గుడి తిరుగుతాను, పచ్చి బట్టలతో తిరుగుతాను. ఎందుకు? ధర్మవంతుడు కాదు ఆయన. ధర్మం అప్పుడు ఈ విషయం ఉండే. ఇప్పుడు కూడా చాలా ఆలయాలు, చాలా పిల్లలు, చాలా కానీ ఎక్కడైనా ఏ ఆలయం లేకపోయినా ఉన్నా ఆంజనేయ స్వామి ఆలయం మాత్రం ఖచ్చితంగా ప్రతి ఊళ్ళో ఉంటుంది. దానికి కారణం ఏంటి? భక్తి ధర్మము రెండు. కాబట్టి ఆ యొక్క శివుడు ఈ రకంగా ఆంజనేయ స్వామి అవతారంలో వచ్చాడు. రాముడు విష్ణువు రాముడు లాగా వచ్చాడు. మూడో విషయం ఈ 8 విషయాలు అయిపోయాయా? మూడో విషయము ఇక్కడ హనుమంతుడు పుట్టాలి కదా. ఎవరైనా పుట్టాలి అంటే గొప్ప కారణమే ఉండాలి. ఊరికే సాధారణంగా పుట్టారా? మన దగ్గర చాలా మందికి సంతానం ఏంటి అంటే సంతోషిస్తారు, కానీ సంతానం అవ్వలేదు అంటే ఎన్నో చెట్లకు పుట్టలకి దానికి దీనికి పూజలు చేసి 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 ఉండడం వల్ల పుట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కొందరు భక్తుల వల్ల ఉంటారు, కొందరు దేవుడి వల్ల ఉంటారు. నేను ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి వచ్చాను, కొబ్బరికాయ కట్టాను, ఆ వచ్చినదే నాకు గర్భం వచ్చేసింది అనుకుంటారా లేదా? ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. మనకు జీవితంలో ఏ అనుభవంలో వస్తుందో అదే గొప్ప విషయం, అదే పుణ్యం, అదే ధర్మం, అదే సత్యం. ఒకటి చెప్పింది మనం పాటించిన తర్వాత అది మన జీవితంలో వస్తేనే నీకు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళు, నీకు ఖచ్చితంగా సంతానం అవుతుందంటే అనుభవం రోజు వస్తుంది. అయ్యింది ఆగలేదు, అవలేకపోతే అయ్యేది ఇంకో స్వామి పట్టుకుంటుంది, రామాలయం వెళ్తుంది, అయ్యప్ప స్వామి వెళ్తుంది, ఇంకో స్వామి వెళ్తుంది. కానీ ఆమె ఎప్పటి వెళ్తున్నామే? సంతానం అయ్యేంత వరకు. అవునా? కాబట్టి సంతానం చాలా గొప్పది. కారణ జన్మ, కామ్య జన్మ, సహజ జన్మ. ఉట్టి జన్మ మనమంతా ఉట్టి జన్మ. మన కారణం ఏం లేదు, మనం ఎందుకు పుట్టినా లేదు, ఎందుకు పోదామో లేదు. ఇంకా 50 వచ్చినాయి, 60 వస్తే 70 వస్తే మన వరకు ఇంకేం అక్కడ మనం కారణం కాదు కదా. కారణజన్మ ఉండాలి. అలా ఈ కారణజన్మ ఎలా జరిగిందంటే ఆంజనేయ స్వామి పుట్టుక గొప్పగా ఉండాలి. అంత పెద్ద వీరుడు శివుడే ఉండాలి. తిరిగి రావాలి 11వ శివుడికి 11వ ఆంజనేయ స్వామి. కాబట్టి ఇలా అంటే మీకు హనుమాన్ చాలీసాలో ఇప్పటిదాకా అక్కడ గుళ్ళు హనుమాన్ చాలీసా చదువుతున్నారు ఎవరు? అక్కడ హనుమాన్ చాలీసా చదువుతుంటే ఆయన చెప్తున్నాడు, ఇంకా అంజనీసుడా లేకపోతే వాయుదేవుడా లేకపోతే శంకరుడా అంటున్నాడు. శంకరుడి సుతుడా, కేశరి నందుడా, వాయుడా, ఎవరికి తండ్రి ఎవరికి? ఇంత విషయం మనం రోజు ఆలోచిస్తున్నాం, మనం తెలుసుకోకుండా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ యొక్క శివుడే రావాలి. కాబట్టి ఎవరైనా గొప్పవాళ్ళు వస్తున్నప్పుడు ఒక గొప్ప కార్యం జరగాలి. భగవంతుడు కిందికి రావాలి అంటే ఊరికే రావాలి కుదరదు, దానికి కారణం ఉండాలి. కాబట్టి ఏదో ఒక శాపము, ఏదో ఒక వరం చేత వాళ్ళు పుట్టుకుంటూ వస్తారు. విష్ణువు రామాయణం రావాలి అంటే శపించాలి కదా, ఎవరో శపించాలి, మనకి ఇంకో కారణం ఉంది, ఆయన శపించాలి అంటే ఎవరు ఇవ్వాలి. కాబట్టి బ్రహ్మల రోజుల్లో కుంచకస్థల అని ఒక అప్సరస ఉండేది. మీరు గుర్తుపెట్టుకోవాలి, అప్సరసలు అనేటువంటి వాళ్ళు దేవుడికి సంతోషాన్ని కల్పించేవారు. బ్రహ్మ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, వీళ్ళందరూ అప్సరసలు గొప్పవారు. వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క మనసును సంతోషంగా ఉంచేటట్టుగా ప్రయత్నం చేసేవారు. ఎందుకు? భగవంతుడు అందరూ కూడా ఆంజనేయ స్వామి కానీ, అయ్యప్ప స్వామి కానీ, ఇంకే స్వామి లోక కళ్యాణం కోసం ఉంటారు. కాబట్టి వాళ్ళని మళ్ళీ వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సంతోషం ఇచ్చేవాళ్ళు కావాలి. కాబట్టి రాంభావ ఉన్నారు కదా. దాంట్లో కుంచకస్థలానికి అప్సరస చాలా గొప్ప అందగత. ఈ కథని ఎప్పుడు కూడా ధర్మంతో, బుద్ధితో, జ్ఞానంతో, మంచి విశ్వాసంతో, దాని తర్వాత సంపూర్ణమైన భగవంతుని మీద విశ్వాసంతో వినాలి. ఇలా జరుగుతుందా, ఇలా అవుతుందా, ఇలా అనుమానంతో వినకూడదు. ప్రతి ఒక్క విషయం అనుమానకరంగానే ఉంటుంది అనుమానిస్తే, కానీ ప్రతి ఒక్క విషయం విశ్వసిస్తే విశ్వాసకరంగానే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి కుంచకస్థల మంచి సౌందర్యవంతులు. ఈ సౌందర్యము చూసి అందరూ కూడా ఆమెను ఒక రకంగా తప్పుగా చూసేవారు. సౌందర్యంగా ఉన్నటువంటి స్త్రీ చూసేటప్పుడు చాలా మంది తప్పుగా చూస్తారు. కానీ సౌందర్యవతి స్త్రీలో ఒకవేళ పాతిపత్యం ఉంటే భయపడతారు. గుర్తుపెట్టారు. కట్టు మంచిగా ఉంటే ఎవరికైనా భయపడతారు. చాలా మంది లేవు, చాలా మంది స్త్రీలు ఎవరు మాట్లాడి ప్రజలే టిక్కీ పెట్టుకుంటారు. ఆ టిక్కీ ఉంటుంటారు, చెవితో చిన్ని వెళ్ళిపోయినట్టు భర్త ఉన్నట్టు ఎలా ఉన్నట్టు ఏం చేస్తున్నారు. అప్పట్లో గుర్రం బాగా ఉపయోగపడింది. గుర్రం ముందర భార్య వెనకాల పట్టుకొని 2 పక్కల భార్య ఉండేది, జాగ్రత్తగా భద్రంగా ఉండేది. ఇప్పుడు బైక్లో ఉంటుంది. ఒక్క స్పీడ్ బైక్ కింద ఎక్కడ నుంచి లేవా
అసలు ప్రేమ అన్న విషయము, ధర్మం అన్న విషయం ఇప్పటిలో చేయని ఎవరు కూడా. మీరు ఇంతమంది చూస్తున్నారు, అదే అదృష్టమైన పరిస్థితి. ప్రవచనం చేయడం వల్ల పరమాత్మ కలగొస్తాడు. మీరు చాలా జాగ్రత్తగా ఉంటే పరమాత్మ కళ్ళలోకి వచ్చి ఇలా చేయమని చెప్తారు. మీరు రోజు ఆలోచించండి. ఆంజనేయ స్వామికి తమలపాకులకి బాగా ఇష్టం. మన కథలో 5 రోజులు కలవమన్నాడు. దయచేయండి 5 రోజులు కలవండి. 5 రోజుల్లో మీకు అన్ని విషయాలు చెప్తారు. కాబట్టి తమలపాకులు పెట్టుకొని మంచిగా పూజ చేసి దండం పెట్టి ఈ తమలపాకు ఇంటికి వెళ్ళి పెట్టుకొని నిద్రపోండి. స్వామి తమలపాకులో మీకు కనబడతారు. మీరు విశ్వాసం చేయండి. స్వామి తమలపాకులో మీకు కనబడతారు. ఎందుకు కనబడతాడు అంటే ఇవాళ ఇంత పుణ్యకార్యం చేశారు కదా, రేపు ఇంకో పుణ్యకార్యం చేయి. ఇవాళ నీకు 2 ఏకం వచ్చింది కదా, రేపు 3 ఏకం రాయి. 3 ఏకం వచ్చింది కదా, 15 ఏకం రాయి. 15 ఏకం వచ్చిందా 20 ఏకం రాయి. అవునా? మనకు గణితం టీచర్ చెప్తారా? మనకి లెక్క టీచర్ చెప్తారా లేదా? 2 ఏకం వచ్చిందా తర్వాత చెప్పారమ్మా, రేపు 3 ఏకం చేయి అంతే. అంటే ఎలా పడిపోతుందో అలా భక్తులు ఎలా మార్పు కలుగుతుందో అలా మార్పు కలుగుతారు పరమాత్ముడు శక్తి. అలా ఉంటే అందరూ తప్పుగా చూస్తున్నారు. అది చాలా బాధపడిపోయింది. ఇంకా అందరికీ సేవ చేస్తుంది. కానీ అక్కడికి బృహస్పతి దగ్గరికి వెళ్ళండి. బృహస్పతికి వెళ్ళి, అయ్యా గురుదేవా, అంతమంది నన్ను తప్పుగా చూస్తున్నారు. నేను ఎంత సేవ చేస్తూ అందరూ సేవ చేస్తున్నాను, కానీ ఇంకా నాకు మనసు ఒప్పలేదు. అసలు నా శరీరము, ఇంత అందమైన శరీరము మీకు అందరికీ శుభకరణ కోసమే తప్ప లోక కళ్యాణము, రాష్ట్ర కళ్యాణము, ధర్మ కళ్యాణము నా వల్ల అవదాస్వామి అని అడిగింది. చూడండి, ఎవరైతే అడుగుతారో వాళ్ళకి లాభం. గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ మోడీ బాగాలేదు రోడ్డు మీద, మనం పోయి సార్ చెప్పాలి, ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మోడీ బాగాలేదు సార్ అని చెప్తే సరే ఇప్పుడు శాంక్షన్ చేస్తారు. మనం అలాగే ఉంటే అలాగే ఉంటున్నారు, జీవితాంతం అలాగే ఉంటుంది. అందుకనే మనకి ఉన్నటువంటి విషయాన్ని మనం చెప్పాలి. స్వామి నాకు లోక కళ్యాణము, జగ కళ్యాణము, ధర్మ కళ్యాణం చేయాలి స్వామి అని చెప్పి బృహస్పతి చెప్తే, బృహస్పతి దేవుడు కదా అన్నాడు కదా, నీకు మంచి ఉపాయం చెప్తాడు అని నువ్వు నా కోసం పూలు తీసుకుంటా, పూజలు కూర్చుంటున్నాను అని చెప్తాడు. బాగా వినండి. బాగా వింటున్నాయి. రామరామ కదా రామచంద్ర వస్తాడు. కాబట్టి నేను పూజలు కూర్చుంటున్నాను, నువ్వు వెళ్ళి పూలు తీసుకుంటా అంటే ముందు అక్కడ వనంలోకి వచ్చి ఆ యొక్క పూలని పోగు చేసుకుని వస్తూ ఉంటే అక్కడ చాలా మంది యువకులు గంధర్వులు కూర్చున్నారు. ఎందుకంటే గంధర్వులు, కింపురుషులు, యక్షులు వీళ్ళందరూ అప్పట్లో గొప్పవాళ్ళు ఉన్నారు. కాబట్టి గంధర్వులు అక్కడ కూర్చొని వాళ్ళు సరసనం ఆడుకుంటున్నారు. సరసనం అంటే భార్య భర్తలు దగ్గర కూర్చొని అలా కూర్చొని ఉంటున్నారు. అయితే ఈమె అడిగింది, నేను ఇప్పటిదాకా సుఖపెట్టింది దేవతలే, నాకు భర్త అంటే ఏమి లేదు. నాకు అసలు ఈ అమ్మావుతుంది భర్తలంటే విషయం లేదు. వాళ్ళు ఏ దేవుడు సంతోషం పెట్టాలో ఆ దేవుడి పోయి యుద్ధం చేయాలి, వాళ్ళ మనసును సంతోషం పెట్టాలి. అయ్యో నాకు ఆ భర్త ఉంటే ఎంత బాగుండేది అని మనసు అనుకుంది. భార్య అంటే ఒక స్త్రీ, ఒక పురుషుడు ఎవరైనా మనసులో ఒక మాట అనుకుంటే అది కొన్నిసార్లు నిజమయ్యే అవకాశం ఉంది, కొన్నిసార్లు నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. ఆమె అనుకుందా తక్షణమే ఎలా రూపేణ ఆమె ఎలా అయితే ఆ విషయం మనసులో అనుకుందో అలాగే పూలన్నీ పట్టుకొని ఆ యొక్క స్వామి దగ్గరికి ఎవరికి బృహస్పతి దగ్గరికి వెళ్ళి రాజా రామచంద్ర భగవాని జయ. కాబట్టి ఆమె బృహస్పతికి వెళ్ళి బృహస్పతి ఏం చెప్తున్నాడు? నేను పూజ చేసుకుంటున్నాను అన్నాడు. ఆయన పూజ చేసుకుంటూ ఉంటే కాబట్టి పూజ చేసుకుంటూ ఉంటే ఆ పూజ ఎలా జరిగింది అంటే ఆయన ఏమన్నాడు, నేను పూజ చేసుకున్నప్పుడు మీరు కూడా గమనించండి. మీరు మీ భార్య పూజ చేసుకుంటుంటే భర్తలు అడగండి, భర్తలు పూజ చేసుకుంటే భార్య. మీరు ఎప్పుడైతే పూజా మందిరంలో పూజ చేసుకుంటారో అప్పుడు మీ మనసు, మీ బుద్ధి, మీ శరీరంలో ఒక తేజస్సు వస్తుంది. మీరు ఎప్పుడైనా పూజ చేసుకుంటుందండి మీ మనసులో ఒక తేజస్సు వస్తుంది, మీ మొహం మీద ఒక కళ ఉంటుంది. ఎప్పుడైనా మనం దేవుడిలో చూసినప్పుడు, ఎందుకంటే ఇక్కడ మనం గంధం పెట్టుకుంటాం, ఇక్కడ కుంకుమ పెట్టుకుంటాం, మనసులో బుట్టలు వేసుకుంటాం, తల వాడుకుంటాం, కొత్త బట్టలు వేసుకుంటాం కదా. ప్రపంచంలో ఎలా ఉంటాం మనం? ఎంతో అందంగా ఉంటాం. భగవంతుడిలాగా కనబడేట్టుగా ప్రయత్నం చేస్తాము. అలా అమ్మవారిని మనం పూజించాలంటే మనమే అమ్మవారిగా తయారవ్వాలి కదా. మనమే అమ్మవారు తయారవ్వలేదా? ఎక్కడ పెట్టుకున్నాం? అంతగా ఆమె చెప్పి
కూర్చుంటారు. అలా కూర్చున్నప్పుడు మీ ముఖంలో ఒక మంచి తేజస్సు వస్తుంది. పూజ చేస్తున్న వాళ్ళ ముఖంలో మంచి తేజస్సు వస్తుంది. కాబట్టి పూజ చేస్తున్న వాళ్ళకి కదిలించకూడదు. పూజ చేస్తున్న వాళ్ళకి ఎప్పుడు కదిలించకూడదు. వాళ్ళకి సమయం చెప్తారు, ఆ సమయం అయితే సత్యలేదు, కానీ కదిలించకూడదు. అలా బృహస్పతి పూజ చేస్తుంటే ఇవి వెళ్ళి ఇదిగోండి దండ అని చేతిలో ఇస్తుంటే ఆ చేతి స్పర్శ బృహస్పతికి అవ్వగానే ఆయన కోపంగా లేచాడు. కోపంగా అసలు వీళ్ళకి ఏమన్నవాడు, ఎవరికైతే కోపం వస్తుందో వాళ్ళకి సంతోషం కాబట్టి గడైన ఆయన పడుతుంది. అలా పట్టుకోవడం తప్పు, పరపతి పట్టుకోవడం తప్పు. ఎప్పుడు తప్పు కాదు, ఎప్పుడైతే ఆయన ఆనందింప చేయమని చెప్తారో అప్పుడు తప్పు కాదు, కానీ ఆయన ఇష్టం లేకుండా పట్టుకోవడం తప్పు. చాలా సూక్ష్మమైన ధర్మాలు ఉన్నాయి. ఇలాంటి ధర్మాలు పట్టుకుంటే వాళ్ళు ఒక రకంగా అప్సరసే, వాళ్ళు సంతృప్తి పెట్టేవాళ్ళు. కానీ ఎవరైతే వాళ్ళు అందరూ వాళ్ళకి కదా. ఎప్పుడు కూడా మనం ఏ మనసులో అనుకుంటున్నామో ఆ మనసులో విషయం ఎదురు అందించాలి. లేకపోతే చెప్తారు అలా పట్టుకుంటేనే ఆయన గొప్ప అన్నాడు. అసలు ఇవన్నీ పూర్తి చేస్తుంది. ఏమన్నా ఇవన్నీ పూర్తి చేస్తుంది. నువ్వు భూమిలో ఉన్నది కోటి ఆరోగ్యం జరిగింది. ఎవరు బృహస్పతి కుంచక స్థలాన్ని అసలు మీరు కథగలిగితే అర్థమవుతుంది. వాళ్ళకంటే శబ్దం నాకు గట్టిగా ఉంది. మీరు దృష్టికి కథగలిగితే ఏమంటే నేను చదువుతున్నాను ఏమని, నువ్వు కోటి కారణం చేయాలి కాబట్టి కోటి కారణం పుట్టని చెప్పగానే ఆమె సమానం అడిగింది. అయ్యా తప్పైపోయింది, నేను అక్కడ గంధర్వులు ఆ కలసం కూర్చుంటే నేను ఆ దృష్టిలోనే ఉన్నాను. మనం ఇంట్లో ఒక పని పెట్టిన తర్వాత ఏదో తప్పు జరిగింటే కొట్టి ఉంటుంది, తండ్రి కొట్టాడు, వేరే పోయావు తండ్రి కొట్టాడు. ఇంకా రోజుగా పోతూ ఉంటే అయ్యో మన నాన్న కొట్టాడే, ఒక వారం తప్పొచ్చింది, అయ్యో మా నాన్న కొట్టాడని మనం రోడ్డు మీద నడుస్తున్న పక్షంలో కూడా మన బుద్ధి అంతా ఒక ఆవిడతో ఉంది. ఇంట్లో తండ్రి కూడా విషయం ఉంటుంది. అందుకనే మైండ్ ఆఫ్ బాడీ ఇక్కడ ఉంటా ఇక్కడ ఆలోచిస్తారు. అలా ఆలోచించుకుంటూ వచ్చారు కాబట్టి అయ్యా వాళ్ళందరూ భార్య కూర్చుని ఉన్నారు, ఆ ఆనందాన్ని కూర్చుని వచ్చారు, మిమ్మల్ని తెలుసుకోకుండానే ఉంటారు, నన్ను క్షమించండి అని చెప్పిన వీళ్ళు ఎలాగో కోరిలాగా జన్మించాల్సిందే చదివించే సరైన చెప్పేసి ఆ సామాన్లు తీసుకొని ఏమవుతుందంటే ఎలాగైతే నేను ఒకసారి అనుకున్నాను మీకు వివరిస్తున్నాను. మీకు ఏంటంటే నేను ఎప్పుడైనా లోక కళ్యాణము ధర్మ కళ్యాణము రక్షణ చేయాలి కదా, నాకు ఏదైనా వరం కూడా ఇవ్వండి, నేను స్వామి స్వీకరిస్తున్నానంటే సరే నీ ద్వారా నీ గర్భం ద్వారా నీకు పెద్ద అదృష్టవంతుడు గొప్పవాడు ధైర్యవంతుడు వీర్యవంతుడైనటువంటి సంతానం కలుగుతుంది పో అన్నాడు. నా కోరికమైన పర్వాలేదు కానీ లోక కళ్యాణం చేసేవాడు తెచ్చాలనే ఉద్దేశంతో ఇది ఎలా వచ్చింది కదా. రెండోది ఎలా వచ్చింది, ఎలా వచ్చింది, గౌతముడికి అహింసకి పుట్టింది. ఎవరు కుంచక స్థల. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకునే విషయం అవుతుంది. పుట్టి ఏం చేస్తుందంటే అనుష్ఠానం చేసుకుంటుంది. ఎందుకంటే దేవతలు అనుష్ఠానం చేసుకుంటూ కూర్చున్న తర్వాత మెల్లగా ఈ యొక్క అంటే ఏమైందంటే చతుర్థాయం ఆమె గౌతమికి పుట్టిన తర్వాత కేసరి అని నామకరణం. అందుకనే అంజనాయ సుతాహ దేవాహ కేసరి అన్నారు. అందుకనే అంజనా అంటే ఎందుకంటే కేసరి మన భర్త కావాలి. ఎంత అంటే గొల్లెలు ఎలా ఉంటాయి ధర్మకార్యంలో అలా ఉంటాయి. కాబట్టి వీరికి అంజన అంటే ఈ అంజన ఎంత గొప్ప అంజనే ఆంజనేయ స్వామి అంటే మనం గుర్తు పెట్టుకోలేదు. అలా అంజనాదేవి పుట్టింది కాబట్టి ఆంజనేయ అవునా, అంజనాదేవి పుట్టారు కాబట్టి ఆంజనేయారు. హనుమంతుడు ఎలా అయ్యాడో మీకు మొదలు చెప్తాను. కాబట్టి ఆ అనుష్ఠానం చేసుకుంటూ కూర్చున్న తర్వాత కొంతకాలం అప్పటికి చిన్న వయసు వివాహం చేసేవారు. కొంతకాలం మెల్లగా పెద్దగా అవుతున్న సమయంలో అక్కడ వీరికి ఎవరికి వివాహం చేసి వాళ్ళ ఆలోచన పక్కల్లో భరద్వాజుని యొక్క ఆశ్రమం ఉంది. ఈ ఋషులు గురులు దాంట్లో గుర్తుపెట్టుకోవాలి అవసరం లేదు, కానీ గుర్తుపెట్టుకోవాలి అసలు ఉంది కాదు. ఆ భరద్వాజం దగ్గర ఆయన ఎప్పుడు కూడా జపము తపము అనుష్ఠానము భవము చేసుకుంటూ ఉంటారు. ఉంటే అక్కడ ఒక పెద్ద ఏనుగు తన సహజంతో అంటే ఒక ఏనుగు, ఒక ఆడేనుగు, ఒక మగ ఏనుగు, రెండు ఏనుగులు కూడా ఎప్పుడు కూడా వచ్చి ఆ యజ్ఞాన్ని హోమాన్ని ఆ విషయాన్ని ఎప్పుడు కూడా పాటు చేస్తున్నారు. ఎవరు ఏనుగు. అందుకనే మంగళవారానికి ఈ ఏనుగుకి ఆంజనేయ స్వామికి ఎంతో సంబంధం ఉంది. రోజు జీవితాంతం కఠినంగా సరిపోదు. అందుకనే
ఆంజనేయ స్వామికి మంగళవారం పూజ, గణపతి మంగళవారం పూజ. ఆంజనేయ స్వామికి వెనక తోడ, గణపతి ముందర కొండ. ఎంత కలయిలో వస్తుందంటే ఆయన కూడా బుద్ధికి అధిపతి, మీరు కూడా బుద్ధిమంత వరిస్తాం. ఆయన కూడా శరీరంతో బుద్ధితో జ్ఞానంతో గొప్పవాడు, మీరు కూడా బుద్ధితో శరీరంతో గొప్పవాడు. ఆయన కూడా తల్లిదండ్రులు సేవ చేస్తున్నాడు, ఈయన కూడా రాముడికి సేవే చేస్తున్నాడు. అంటే గడపలు కూర్చోగానే డైరీ అందరూ కూడా సంభవాదేవులు కొండలాట్లు అవి ఆడలేదు. గణపతి ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడు, ఏం చేశాడు, ఏం చేసి రావాలని విషయం గుర్తుపెట్టుకోండి. అన్ని ఆటలు ఆడుకొని విషయాన్ని పాటి మీకు దొరికే సమయం ఇంకా దాంట్లో ఆటలు ఆడుకుంటే సాధ్యత అవుతుంది, మీ విషయం అవుతుంది. విషయం కోసం దయచేసి ప్రయత్నం చేయండి. అందరూ కూడా విషయం ఎదుర్కొనే ఉంటే మన తరం అంతా పాడైపోతుంది. కాబట్టి ఆ ఏడుపు రెండు కూడా వచ్చి భాగవతుల ఆశ్రమంలో అన్ని కూడా పాట చెప్తుంటే బాధపడిపోయి భరతుడు నేను నచ్చుడు. భరతుడు మహా గొప్పముని, మొత్తం సప్తఋషుల్లో గొప్పవాడు భరతుడు. కానీ కొందరిని అకారణంగా కాపాడు చూడాడు. బాగా గుర్తుపెట్టుకోడు. మనం అక్కడ వెళ్తుంటే అక్కడికి పూర్వకులు వస్తే దాని చుట్టూ వెళ్ళిపోకూడదు. అది మన కాలేజీకి వస్తే రాని. మీరు అన్నానికి వస్తున్నారా, వస్తున్నప్పుడు మీ కాలేజీకి ఎన్నో పురులు చచ్చిపోయాయి, మీ పాపకులు కాదు. అవన్నీ కూడా మీరు అన్నానికి వస్తున్నారు కాబట్టి మీ ఇంత కాలేజీ వెళ్ళిపోతే అవన్నీ ఒకసారి వెళ్ళిపోయాయి. దాని జనం అయిపోయింది. ఇది కొత్తగా వెళ్ళిపోయిన అసలు ఎప్పటిదాకా మీరు చదువుకుంటూ పోతే, అది చదువుకుంటూ పోతే, ధర్మాలు చదువుకుంటూ పోతే అప్పుడు మానవుడు 80 లక్షలు మొత్తం జనం అయిపోతే మనకి వస్తుంది. కాబట్టి పురుగులు చచ్చిపోయి బాధపడేది, పురుగులు చంపాలి, కావాలి, కాళ్ళు పెట్టి వెళ్ళాలి. కాబట్టి భరతుడు ఈ ఏడుగుని చంపడం పెద్ద విషయం కాదు, చంపలేదు. కానీ ఆ చిన్న విషయం గురించి చంపలేదు. అది రానప్పుడు, అది లేనప్పుడు, అది పెరిగినప్పుడు మనం హోం చేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ ఎప్పుడు చేసుకున్నా ఇంకా రావు. 2 గంటలకి అవి భోజనం చేసి పడుకుంటాయి, రావు. ఆ సమయానికి హోం చేసుకున్నాం అనుకున్నా ఆ సమయానికి వచ్చి ఈ హోం అంతా పాటించాలి. అలా చేస్తూ 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 ఉంటే భగవత్ హోం వచ్చి నేనే చంపకూడదు కానీ చంపేవాడి మీద వస్తే బాగుండు అంటున్నారు. మనం చేయడం ఏం చేద్దాం, మనల్ని కాపాడేవాడు రావాలి అనుకున్నాం కదా. వచ్చాలి, నన్ను కాపాడేవాడు, దేశాన్ని కాపాడేవాడు, లోకాన్ని కాపాడేవాడు, రాష్ట్రాన్ని కాపాడేవాడు, ధర్మాన్ని కాపాడేవాడు ఎవరో ఒకటి రావాలి అనుకుంటున్నామో ఎప్పుడు కూడా మనం దాంట్లో సహాయం అవుతాం. కానీ మనం ముందుకొస్తామా ఎందుకు ధైర్యం ఇంకా లేదు కాదు. ఎందుకు ధైర్యం లేదు, ఇంకా మనలో భక్తులే కావచ్చు, మనలో భక్తులు కావచ్చు. ఎవరైతే ముందుకు వస్తున్నారో ఇప్పుడు ఇక్కడ పూజ చేయడానికి కొందరు ముందుకు వస్తున్నారు అంటే వాళ్ళు ముందు కాదా, వాళ్ళ సమయం, వాళ్ళకి సమయం, వాళ్ళ విధంగా లేదా, వాళ్ళ భార్య లేదా, వాళ్ళ ఉద్యోగాలు లేదా, కానీ వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళకి సహాయమైన నిమిషం చేయాలి. అలా చేయకపోతే కావాలి తప్పు తీశారు. ఇంకా 11 గంటలకు చేస్తా ఉన్నాం, 10 గంటలకు పోయింది, భోజనం అవ్వలేదు, ఇలా తప్పు తీశారు. తప్పు కాబట్టి నేను కర్తవ్యం అవుతున్నాను. కాబట్టి ఈ ఏడుగురిని ఎవరైనా కర్తవ్యాలు రావాలి అని పరమాత్మ వేడుతున్నాడు. లేకుంటే అక్కడ ఒక కోతి, అది కూడా కోతే, మరకటము వానము కోతే. ఇప్పుడు ఎవరికైతే మాటలు మాట్లాడటం వస్తుందో వాళ్ళందరూ కూడా మనుష్య జాతే. మీరు ఎంతో మంది ప్రవచనాలు విని ఉంటారు, కానీ ఈ ప్రవచనాన్ని కొంచెం వినేటప్పుడు శ్రద్ధ కలగలేదు. ఎందుకంటే ప్రవచనం చేయడం అలవాటు చేసి కాబట్టి తొందరగా లోపలికి రాదు. ఇప్పుడు జటాయువు మాట్లాడుతున్నాడు, ఆయన పక్షి కదా, జటాయు రాముడితో మాట్లాడుతున్నాడు కదా. సంపాది పక్షి మాట్లాడుతున్నా లేదా, జాంబవతుడు ఎదురుపడి మాట్లాడుతున్నా లేదా, వాళ్ళను మాది ఆంజనేయస్వామి కోరి భార్య మాట్లాడాల. అంటే ఎవరికైతే మనుష్య భాష వచ్చిందో వాళ్ళందరూ మనుషులే. వాళ్ళు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మనంతా ఈయన చైనా వాడు, ఆయన జపాన్ వాడు, ఈయన రష్యా వాడు, ఈయన ఆంధ్రుడు, ఈ తెలంగాణ వాడు, ఆయన కడపవాడు. తెలుగు మాటల్లోనే మనం ఇక్కడ మాట్లాడుతూ ఒక రకంగా మాట్లాడుతున్నా కడప ఇంకో రకంగా మాట్లాడతారు. ఆయన ఉండడము, ఆయన వ్యవహారము, ఆయన బట్టలు వేసుకునే విధానం అన్ని వేరే ఉంటాయి. ఆయన మంచి కదా, భూమి మీద వేరా ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మనసుగా చెందినవే. అలా అక్కడ ఆ భరత దగ్గరికి ఒక కోరికటువంటి వ్యక్తి వచ్చాడు. వచ్చి నేను కోరిన పక్షంలో కూడా మీకు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఆ 2 ఏడుగురిని చంపేస్తాను అన్నాడు. అనగానే నీతో కాదయ్య భగవన్నాడు, నీతో కాదయ్య నా దగ్గర ఉన్నటువంటి సూర్యుడు పడలేదు అంటే అన్నాడు. మీరు కృపచాలు బాగా గుర్తుపెట్టుకోండి. గురువు యొక్క కృప కలగడం కోసం శుశ్రూష చేయాలి. శుశ్రూష అంటే ఆయన ప్రకటించాలి, ఆయన స్నానం చేయాలి, ఆయన అన్నం పెట్టాలి. ఇది శుశ్రూష.
మనం గుడిలో భగవంతుడి దగ్గర చేయము, గురువు గారి దగ్గర చేస్తాం. గుడి గుడి లేకపోతే ఆమె కోపం ఏడాయా పాత్ర ఏడాయా పన్నెండు రాయా గురువు తాను చీపికడం వల్ల గురువులో ఆమె అహంకారం, ఆయన అహంకారం ఆయనకు ఆమె ఎవరికైనా అహంకారం. ఆయన బాధ్యత ఫోన్ చేసి పిలిపించి ఏమైంది సేవ కాదా అసలు శివరికి రావాలని కుదురు లేకుండా ఏమిటి అహంకారం. నేను ఆయన జీవితం కాబట్టి ఆయన వాడు దానివల్ల పుణ్యం రాదు, దానివల్ల పుణ్యం రాదు. కాబట్టి గురువులో ఉండాలంటే గురువుకి సంతోషకరమైన చేయాలి. ఆయన భరతానికి నీ కృప ఉంటే చాలు ఆ ఏడుగు చంపేస్తాడు. చంపేస్తా అన్నాడా అప్పుడే ఆ ఏడుగు రెండు వచ్చాయి. మదమెక్కిన ఏడుగు, అది మదం. మదం అంటే ఏడుకున్నంత బలం ఎవరికి భూమి మీద ఏడుకి నీళ్ళల్లో మొదలు అంతకంటే బలం. అంటే గజేంద్ర మొత్తం పెద్ద కథ. మీరు ఎప్పుడైనా గజేంద్ర మొత్తం ఇచ్చినప్పుడు నేను చెప్తే మీరు వినండి. బాగా చెప్తారు, మీరు ఎంత బాగా వింటే అంత బాగా చెప్పారు. మీరే నలుగురు కొట్టుకుంటూ బలం కొట్టుకుంటూ గోడ కొట్టుకుంటూ మోడలు కొట్టుకుంటూ మీకేం చెప్పలేదు. మీకు కాదు ఏం వెళ్ళిపోవాలి, మీకు కాకుండా మీకు కాదు కాదు అంటే. కానీ చెప్పే వారికి వినే వాడు ఉండాలి. లేకపోతే ఒక మంచి స్టూడెంట్ని ఒక మంచి టీచర్ బాగా పెరుగుతుంది, బాగా ముఖ్యంగా ఆ పిల్లవాడి జ్వరమైన ఈ టీచర్కి బాధపడతాయో ఎంతమంది స్టూడెంట్స్ పాపం మరి జ్వరం లేదా సమయంలో అని బాధపడతారు. బీటవాడైతే ఆయనకి ఎగ్జామ్ తీసుకునే టీచర్ ఇంత ఎందుకు వారికి ప్రేమ ఆ గురువు. అలా గురువు యొక్క మనసు నెగడం కోసం ఈ యొక్క కేసరి ఈ యొక్క ఏనుగులాగా ఉన్న ఆ ఏనుగులు వస్తే ఈయన అంతకంటే పెద్ద ఏనుగులాగా శరీరాన్ని చూసుకొని ఆ యొక్క కోటి ఈ రెండు ఏనుగులు పట్టుకొని తీసుకొని పడతారు. ఇలా సాధ్యమా? అంత పెద్ద ఏనుగులు పట్టుకొని ఇలా తిప్పి కొట్టేకాడే సాధ్యమా అంటే సాధ్యమే. ఎలా? అప్పటి శరీరము, అప్పటి వాయువు, అప్పటి బావులు పెద్దగా ఉండేవి. రాముడు చాలా పెద్దవాడు, ఆయన చాలా పెద్దవాడు, మనలాగా ఉండేవాడు కాదు. మనలో కూడా ఇప్పుడు మీరు బాధపడుతుంది ఎవరు కూడా మనలో కూడా కొందరు బాగా పొట్టివాళ్ళు, కొందరు బాగా పొడివాళ్ళు. సాధ్యమా? సాధ్యమే. పరమాత్మ ఎవరికైనా ఎలా ఉంటాడు, కొందరు బాగా ఉంటాడు, కొందరు ఇలా ఉంటాడు, ఇంతే తింటాడు, ఇంటి ఉంటాడు, పెద్దలు ఉంటాడు, ఇంతే ఉంటాడు. ఏంటి ఆయన పేరు జీవుడు. ఎలా ఉన్నాయి? ఇలా ఉన్నాయి. ఏ కదా ఉపయోగం? కాబట్టి ఎలా ఉన్నా మన దాంట్లో ఉంటారు కాబట్టి అనుకున్నాం. అలా ఆయన తన స్థితి పాడేశాడు. భరద్వాజు సంతోషించాడు. సంతోషించి నీకు చాలా గొప్ప గిఫ్ట్ ఇస్తున్నానయ్యా, నువ్వు మనకట్టుగా ఉన్నా నీకు కేసరి అని నామకరణం చేస్తున్నాను. అంటే ఆయన పేరు కేసరి. ఆయన పోటీగా ఉన్న కేసరి, ఇది అంజన. కాబట్టి ఇక్కడ ఇంతకంటే గొప్ప కార్యం చేశాడు కాబట్టి నీకు ఒక మంచి వ్యక్తిని వివాహం కూడా చేయిస్తారన్నాడు భరద్వాజు. కాబట్టి ఆ భరద్వాజు అందరికీ ఈ కేసరికి వివాహం ఇద్దరు కూడా వివాహం చేస్తున్నాడు. కేసరి ఎక్కడికి వచ్చింది? అగిల్య కూతురుగా కిందికి వచ్చింది. ఎవరామె ఉద్యోగ స్థల కదా అలా కిందికి వచ్చింది. గౌరవం పుట్టింది. ఆమె అంజలి అయింది. ఈయన కేసరి అయ్యాడు. ఈ కేసరికి అంజలికి వివాహం అయింది. వివాహం అయిన తర్వాత ఆయన చాలా పతిమత. ఇక్కడికి వచ్చిన తర్వాత గౌతమ మహర్షి ఆధ్వర్యంలో ఉంది కాబట్టి పతిమతగా అయిపోయింది. పరమ పతిమత. అప్పటి జన్మ ఆమె ఏం కూడా జ్ఞాపకం దలుచుకోలేదు. ఎందుకు? ఆ జన్మ అంతా అక్షరస జన్మ కాబట్టి. అంటే రంభావుకు పెద్ద గౌరవమే ఉండదు, గుర్తింపు ఉంటుంది, గౌరవం ఉంటుంది. చూడండి, అందరికీ గౌరవము, అధికారంలో ఉన్న వాళ్ళ గౌరవం అంటే ఎవరికి గౌరవం? అధికారంలో ఉన్న వాళ్ళ గౌరవం. అందరూ కూడా గౌరవిస్తారు. నువ్వు చాలా అందంగా ఉన్నవాడికి అందరూ నువ్వు అదే కరెక్ట్ నడుపుకున్నా కరెక్ట్ గొప్పవాడు, అసలు కరెక్ట్ గొప్పవాడు కదా మరి. కాబట్టి అధికారులు కాబట్టి ఆ ఘటన గుర్తుంచుకోకుండా ఇక్కడ గౌరవం దగ్గర జరిగింది కాబట్టి అందరూ మహాపతిమతగా రేపు కేసీఆర్తో సంస్కారం చేస్తుంది. నేను 2 గంటల మొదలు చెప్పాను, 3 కదా బాగా కథలో ఉండండి. ఆన్లైన్ స్వామి ఇలా పుట్టాడు మీకు అర్థమవుతుంది. అలా వీరిద్దరూ స్థాపనం చేస్తున్నారు. స్థాపనం చేస్తున్న సమయంలో కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత అక్కడ శివపార్వతి ఇద్దరు కూడా ఎప్పుడు కూడా బ్రాహ్మణుడు అంటానే పొద్దున 4:15 నుంచి చాలా అసలు 4:15 నుంచి 5:15 బ్రాహ్మణుడు చాలా ముందు వెళ్తున్నారు. బ్రాహ్మణుడులో అంటే సూర్య భగవాన్ రాకంటే దాని ముందు బ్రాహ్మణుడు ఈ మూర్తంలో బ్రహ్మదేవుడు స్వతహాగా ఇంటికి వచ్చి చూస్తారు. భూములను కూడా ఎవరైనా చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరందరూ ఆ సమయంలో ఎలా ఉంటారంటే బాగా తప్పుకొని మస్తుగా ఒడ్డుని అలా మోగానికి పని, అలా మోగానికి పని అలా. కానీ అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి మనం అందరం చూసి పోతాడు. ఆ అందరూ పడుతున్నారు. ఇంకా 10 రోజులు ఏం చేస్తున్నారు?
మనం బ్రాహ్మణులు అనుసరణ చేసుకుంటే పుణ్యమో కుటుంబమో లాభమో ఉద్యోగం అంటే చాలా మంది ఉద్యోగం కావాలనుకున్న వాడు పొద్దులు లేచి బాగా చదువుకుంటాడు, వారి పద్ధతి బాగా ఉద్యోగంలో చేస్తాడు. పడుకుంటాడు అది లేకపోతే చూడదు, ఎవరు చూడదు, బాగా లేకపోతే పదవి పోదా. కాబట్టి క్రికెట్ కావాలని చెప్తున్నారు. ఎప్పుడైతే బ్రాహ్మణుడు వచ్చిందో బ్రహ్మదేవుడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం సమయంలో శివుడు ఎప్పుడు ప్రదోషం, శివుడికి ఇష్టమైనది ప్రదోషం, సాయం సంధ్యా సమయం. అంటే ప్రదోషంలో సోమవారం రోజు బిల్వపత్రి ఎక్కిస్తే ఎంతో పుణ్యం అని మనం అందరూ అనుకుంటాం. ఎందుకు అన్న విషయం రేపు 7 రోజులు వస్తే చెప్తాను. ప్రతి దానికి అర్థం ఉంది, ప్రతి దానికి సందర్భం ఉంది, ప్రతి దానికి సన్నివేశం అన్ని కూడా తెలుసుకొని పెట్టుకోవాలి. సంధ్యా సమయంలో నడుస్తుంటే పార్వతి పక్షులు కొంచెం దూరంలో కోతులు ఆడుకుంటున్నాయి. మీరు బాగా చూడండి. అందుకనే ఏ విషయమైనా బాగా లోపలికి వెళ్ళి ఆలోచన విషయాలు కోతులు జంటలు ఎప్పుడు కూడా గమ్మత్తుగా ఆడుకుంటాయి, పట్టుకుంటాయి, కుట్టుకుంటాయి, ఏమిస్తాయి, నోట వేసుకుంటాయి, ఇలా ఆడుతుంది, ఇలా ఆడుతుంది, ఏదో గమ్మత్తుగా ఆడుతుంటే వాళ్ళని చూస్తే మనం దూరం చూడవచ్చు. దగ్గర చూస్తే మనం పైకి వస్తాయి కదా, దూరం మనం చూస్తుంటే గమ్మత్తుగా ఆడుతుంటాయి. అందరూ కూడా చిన్నగా ఉన్నప్పుడు గమ్మత్తుగా ఆడుకుంటారు. కుక్క పిల్లలు, పంది పిల్లలు, ఎలుక పిల్లలు చిన్నగా బాగా ఆడుకుంటారు. కోతులు పెద్దగా అయినా అట్లా ఆడుకుంటాయి. గుర్తుపెట్టు, కుక్కని ఎప్పుడైతే ఆడుకోలేదు కూడలే మనం అది కోరుకుంటాయని. కానీ కోతులు ఎప్పుడైనా అంటే కోతులకి గ్రహ యోగం ఉండదు. ఎప్పుడు కూడా ఆడుకుంటూ ఉన్నటువంటి వాళ్ళకి గ్రహ యోగం ఉండదు. బాగా గుర్తు. మనం ఎప్పుడు కూడా జీవితంలో విషయాన్ని నేర్చుకుంటూ ఉండాలి, విషయాన్ని చెప్తూ ఉండాలి. ఆడుకుంటూ ఉంటే జీవితం అయిపోతుంది. ఇల్లు ఉండదు, కోతకి ఇల్లు లేదు, ఏ కాలంలో కూడా ఇల్లు ఉండదు. సామాన్యమైన ఇల్లు కానీ చివరి ఉంది, ఇక్కడ ఉంది, కానీ కోతకుండా వాళ్ళందరూ కూడా అక్కడ సంధ్యాసంలో చాలా ముచ్చటగా ఆడుకుంటున్నారు. ఆడుకుంటుంటే భార్యాభర్తల తల్లి ఒక ఆడుకుంటే ఒక మొక్కటి ఇద్దరు కూడా ఆడుకుంటుంటే పార్వతి ఆ సన్నివేశం చూసి చాలా ముచ్చటపడి ఎంత బాగా ఆడుకుంటున్నాయండి, మనం కూడా ఇలా ఆడుకుంటే బాగుంటుంది కదా అని అనుకుంటుందండి. భగవంతుడు కదా అనుకున్నావా, అలాగే కోతి అయిపోవని శివుడు పార్వతి ఇద్దరు కూడా కోతి ఆడారు. బాగా గుర్తుపెట్టుకోవాలి, కోతి ఆడారు. ఇదంతా విధానికి విచిత్రంగా ఉంటుంది, సత్యం. ఇంతకు కష్టంగా అక్కడ గంధంలో ఆడుకుంటూ ఉంటే ఆ విషయం చూసుకుని అక్కడ గుర్తించుకునేసరికి నేను కూడా ఇలాంటి కదా. అలాగే విధంగా కోతులు అయిపోయి ఆడుకుంటుంటే ఆ ఆటలోనే పార్వతీ మాత గర్భాన్ని ధరించింది. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే కోతిగా ఆడకోతిగా ఉన్నటువంటి కోతి గర్భాన్ని ధరించింది. ధరించిన తర్వాత కొంచెంసేపు అయిపోతుంది, ఇంటి పడుకుంటా ఆడించబడగంటే ఉపయోగిస్తారు. అది ఆడేది అనిపించిన అమ్మ ఈ గర్భంలోకి ఆ వీర్యం వచ్చిందే, ఇంత ఘనంగా ఉన్నటువంటి ఇంత సామర్థ్యం ఎక్కువగా ఉండాలి, అంత సామర్థ్యం నాకు లేదే, ఇది ఏం చేయాలని చెప్పేసి ఆయన శివుని అడితే చూడప్పుడే వాయు ఎప్పుడు కూడా అందుబాటులో ఇప్పుడు వాయు ఉంటుంది, ఎక్కడైనా వాయు ఉంటుంది. మిగతా అగ్ని కావాలంటే వెలిగించాలి కదా, కానీ వాయు ఉంటే ఇక అంటారు శివుడికి. అందుకనే అష్టమూర్తులు, శివుడికి మూర్తులు అష్టమూర్తులు ఒక మూర్తి వాయువు. గుర్తుపెట్టుకోండి, చాలా విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అలా వాయువు గురించి వాయువు ఇదివరైనా ఇది వీర్యం. ఈ వీర్యము చాలా గొప్పది. దీన్ని చాలా బాగా జాగ్రత్తగా వెళ్ళి ఎక్కడైతే అంజనాదేవి ఆ పర్వతం మీద అనుష్ఠానం చేస్తుందో అక్కడ ఆమె దగ్గర ఇచ్చేసి అంటే బాగా గుర్తుపెట్టు. ఇచ్చేసి చెప్తే వాయువు దాన్ని తీసుకున్నాడు సరే, కానీ ఒక పశ్చిమ స్త్రీకి ఎలా సాధ్యం? ఎవరితోనే పెట్టుకోవచ్చు, కానీ పతివ్రత స్త్రీతో పెట్టుకోలేదు. పతివ్రత గురువు చాలా గొప్పది, దేవుడే క్షమిస్తాడు. కానీ పతివ్రత క్షమిస్తే దేవుడు కూడా రాయైపోతాడు. మహాత్ముడు రాయలే సాంఖ్యాలు కూడా లేదా ఎవరికైనా శాపం తులసి మాత ఉండాలి శాపం ఇచ్చినా లేదా అందుకే ఆయన దేవుడైనాడు రాయలేదు. పాఠాన్ని మహాభూత మహావిష్ణువు గారి గొప్పవాడు పతివ్రత శాపం వల్ల రాయైపోయాడు. అలా కాబట్టి ఆమె దగ్గరికి ఎలా ఆలోచించుకుంటుంది. కానీ ఇది శివుడు అప్పచెప్పిన కదా, ఇది శివుడు అప్పచెప్పిన కాబట్టి ఖచ్చితంగా చేయాల్సింది. నేను అష్టమూర్తిలో ఒక మూర్తిని కాబట్టి ఖచ్చితంగా ఆయన మాట్లాడాల్సిందని చెప్పేసి మెల్లగా వెళ్తున్నాడు. బాగా వినండి, ఎక్కడైతే ఆమె అనుష్ఠానం చేసుకుంటూ కూర్చుందో అక్కడ కేసరి కొంచెం దూరంగా వెళ్ళిపోయాడు. అంజనాదేవి ఒక్కటే ఉంది. అలా పర్వతం కూర్చొని అనుష్ఠానం చేసుకుంటూ ఉంటే ఈ వాయువు గమనించాడు. వాయువు యొక్క వేగము గొప్ప కదా, వాయు యొక్క చలనము గొప్ప. కానీ వాయువు ఒకవేళ మెల్లి
మెల్లగా వీస్తూ ఉంటే, మనం చెట్టు కింద కూర్చుని ఉంటే, చిలుకలు అరుస్తూ ఉంటే, సాయం సంధ్య ఉంటే, ఆ చల్లగా ఉన్నటువంటి గాలి శరీరానికి తగిలితే మనకు కుడికిస్తుంది. అవునా? మీరు ఎప్పుడైనా గమనించండి. మీరు ప్రకృతిని ఆస్వాదించి అలవాటు చేసుకోవాలి. మెల్లగా ఉన్నటువంటి గాలి చెట్టు కింద ఉన్నప్పుడు మనకి ఇక్కడ పులిగింత వస్తుంది. ఈ పులిగింత వచ్చేటట్టుగా మెల్లగా అక్కడ దాకా వచ్చి ఆమె అనుష్ఠానం చేసిన దగ్గర మెల్లగా ఆనందంగా సువాసనఘట్టంగా ఆ పులిగితే ఆమె పులిగించగానే అనుష్ఠానం చేసి దేవంగానే అమ్మ నేను నీ దగ్గరకు వచ్చాను నేను నీ పట్టుకునే ప్రయత్నం చేశాను, కానీ నువ్వు లేచావు. ఇదిగో ఇది శివుడు నాకు అప్పచెప్పాడు, నేను ఇది ఇవ్వాలి అంటే ఆ నంది నేను పట్టిపడదు. ఆనంది నేను ప్రతిపడదు. నా భర్త ఇక్కడ కొంచెం దూరంగా అనుష్ఠానం చేసుకుంటున్నాడు. నువ్వు నన్ను ముట్టుకున్నావు అంటేనే ముట్టుకున్నాడు. మీకు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక స్త్రీ అక్కడి వెళ్తుంటే ఆమె తెలిసిపోతుంది. ఈయన పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడా, ముట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడా కనీసం ఆ స్త్రీకి అప్పే ఉంటుంది. స్త్రీ కళ్ళల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆమె అందుకనే పతివ్రత స్త్రీ అన్నారండి. ఏమన్నారు? పతివ్రత స్త్రీకి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆమె కంటి చూపుతోనే అన్నిటిని ఆలోచిస్తుంది. అంటే స్వామి మనకి సదైకం దేవత ఆత్మానం ఆమె కుతుకుత అన్నారు. ఆమె కంటి చూపుతో చూస్తే ప్రళయం వస్తుంది, ఆమె కంటి చూస్తే ప్రళయం ఆగిపోతుంది. ఆమె కళ్ళల్లో గొప్పతనం ఆమె స్త్రీ అప్పుడే గుర్తుపట్టేస్తుంది. ఈయన మంచివాడా చెడ్డవాడా. మనం ఎక్కడికి వెళ్ళినా స్త్రీ గుర్తుపట్టి అలా నువ్వు నన్ను పట్టుకునే ప్రయత్నం చేశావు అంటే నువ్వు తప్పు చేశావు. నువ్వు పట్టుకునే ప్రయత్నం చేశావు. ఏకాదశి ఉంది ఇవాళ ఏకాదశి ఏంటంటారు? ఏకాదశి వ్రతం చేయాలి. ఏకాదశి ఉండి నాకు మిరపకాయ పెట్టిన వాసన వస్తే ఏకాదశి వ్రతం పోయినట్టే. గుర్తుపెట్టుకోండి ఇప్పటి నుంచి. అంటే ఏకాదశి చేస్తుంటే చాలా జాగ్రత్త చేయాలి. నాకు తినాలనిపిస్తూ ఉండి ఏకాదశి చేస్తే ఉపయోగం లేదు. తినడం మీద విరక్తి కలిగి భగవంతుడికి ధ్యాస కలగాలి అని ఏకాదశి. భగవంతుడి మీదే ధ్యాస కలగాలి అది ఏకాదశి. అంటే నేను ఉపవాసం అంటే గమనం మాట్లాడుతున్నాను. ఉపవాసం అంటే ఉప అంటే దగ్గర, వాసం అంటే ఉండడం. ఉపవాసం పరమాత్ముడి దగ్గర, పరమాత్ముడి కోసం, పరమాత్ముడిలో, పరమాత్ముడి ఆలోచనలు ఉండడం ఉపవాసం. పస్తులు ఉండడం కాదు. కొంచెం తక్కువ అయితే మంచిది కాదు. లేకపోతే ఆలోచన వస్తాయి, ఇబ్బంది వస్తాయి. కాబట్టి ఇంకా తక్కువది కాదు. అంతే తప్ప ఉపవాసం ఉండి శరీరం పాటు చేసుకోకూడదు. ఏకాదశి మాత్రం ఉపవాసమే చేయాలి. శాస్త్రంలో ఉపవాసం ఒక ఏకాదశికి ఉంది. గురువారం నాకు, శుక్రవారం నీకు, శనివారం నీకు ఎక్కడ పుస్తకంలో లేదు. దయచేసి నేను చెప్పిందే సత్యం. ఇప్పటిదాకా 50 పురాణాలు తిరుగుతారు, కానీ నేను చెప్పింది సత్యము ధర్మం శాస్త్రం. ఎక్కడ కూడా గురువారం చేయమని పుస్తకాలు శాస్త్రం 18 పురాణాలు ఎక్కడ లేదు. కానీ ఏకాదశి చేయమని 18 పురాణాలు చెప్పారు. కాబట్టి ఏకాదశి చేయాలి. ఏకాదశి ఎవరు కోసం? విష్ణువు కోసమా, శివుడు కోసమా? మీకు బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏమనుకుంటారు విష్ణువు కోసం. కాదు, విష్ణువుకి ఇష్టం ఉన్న శివుడు కోసం. విష్ణువుకి ఎవరికి ఇష్టం? రాముడికి ఎవరు ఇష్టం? శివుడు అంటే ఇష్టం. శివుడికి ఇష్టం, రాముడు అంటే ఇష్టం. కాబట్టి ఉపవాసం చేస్తే ఎవరికి ఇష్టం? ఆయన కోసం చేస్తే నీకు ఇష్టం. చిన్నగా ఉన్న పిల్లవాడిని ఎత్తుకొని ఎంత బాగున్నావురా అంటే తల్లి బాగా సంతోషిస్తుంది. రెండన్నయ్య చాలా అయిపోతుంది. ఎవరికి? సంతలో ఉన్న పిల్లవాడిని మనం ముద్దు పెట్టుకుని ఎంత బాగున్నావురా బాబు అంటే ఆయన అన్నయ్య ఇంటికి రండి ఇదే మాట చాలా అవుతుంది. అదే తల్లి కంటే బాగున్నావు సమయాన్ని, సందర్భాన్ని గుర్తుపెట్టుకుని మనం మాట్లాడితే అలా ఆమె ఏం చేస్తుందంటే మనం ముక్కునే ప్రయత్నం చేద్దాం కాబట్టి నువ్వు పాల్గొంది. కాబట్టి నీ విషయాన్ని స్వీకరించాలి అని పట్టుకోవాలి. నీకు ఏవైనా ఆలోచన ఉంటే చెప్పు అంటే అట్లా ఆయన నేను నీ చెవుల ద్వారా ఈ యొక్క గర్భాన్ని లోపల వేస్తానన్నాడు. దాన్ని గుర్తుపెట్టుకోండి. చెవుల ద్వారా సాధ్యమో కాదో ఇప్పుడు మళ్ళీ చెప్తాను. కాబట్టి ఆ వాయువు ఆ యొక్క వీర్యాన్ని అంజనాదేవికి చెవు ద్వారా లోపల వేస్తే ఆ గర్భంలోకి వెళ్ళి గర్భాన్ని దాల్చిన తర్వాత ఆయన ఎలా ఉంటాడు అంటే అంజన యొక్క కేసరి ఎలా ఉంటారు కోతి ముఖంతో, అలా కోతి ముఖంతో ఉన్నటువంటి ఆ యొక్క ఆంజనేయ స్వామి లోపల తయారవుతున్నాడు కదా. ఇది ఎవరిది? వీర్యం ఎవరిది? శివుడు. ఎవరిచ్చాడు? పరమాత్మ. ఎవరికి? శివుడికి. ఎవరి ద్వారా పంపించాడు? వాయు ద్వారా. ఎవరు తీసుకున్నారు గర్భంలోకి? అంజన. కాబట్టి అంజనాసుడు, వాయుపుత్రుడు, శివనందుడు ఇలా అని శాస్త్రం స్పష్టంగా. ఇలా ఉంటేనే ఆయనకి భౌతికమైనటువంటి తండ్రి ఉన్నాడు, లౌక్యంగా తండ్రి ఉన్నాడు, పౌరాణికంగా తండ్రి ఉన్నాడు. 3 తండ్రులు ఉన్నారు. తల్లి ఒక్కటే. సాధ్యమాడ చెవులోంచి పోస్తే అంటే ఇప్పట్లో లేవు. అప్పట్లో ఈ అమ్మలు ఉన్నప్పుడు అందరికీ నార్మల్ డెలివరీ. అవునా? అందరికీ నార్మల్. ఇప్పుడు అబార్షన్స్, దానికి ఏమంటారు సీజరింగ్స్ అవన్నీ చేసుకుంటూ పిల్లలు పెరుగుతారు.
కొందరు పిల్లలు కాకుండా ఉంటే ఒక్కళ్ళు వీర్యాన్ని ఇంకో గర్భంలో ఇప్పుడు వేస్తున్నా లేదా, ఇప్పుడు డాక్టర్ చేసింది కాదు, అప్పుడెప్పుడు పాడు చేసిందే అప్పుడు చేస్తారు, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు, అక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఇక్కడ వేస్తున్నారు. దాన్ని ఐపీఎఫ్ ఇంగ్లీష్ పదాలు మాట్లాడతారు. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు సాధ్యం ఉన్నాయి కాదా. భర్తకి శక్తి లేనప్పుడు ఇంకో శక్తిని తీసుకొచ్చి వేసిస్తున్నారు. కానీ ఇక్కడ ధర్మ కళ్యాణం కోసం శివుడే స్వతహాగా పుట్టాలి కాబట్టి ఇంత కార్యం జరిగింది తప్ప సాధ్యం కాదు. కాబట్టి ఆ యొక్క వాయు ఇచ్చినటువంటి విషయాన్ని లోపల స్వీకరించి భర్తను మాత్రమే పూజించుకుంటూ ప్రేమించుకుంటున్నటువంటి ఆ యొక్క అంజనాదేవి 9 మాసాలు గర్భాన్ని ధరించి 9 మాసాల్లో ఒక గుడిసెలో కూర్చొని అక్కడ గుహలో కూర్చొని ఆ యొక్క హనుమత్ నామస్మరణ అంటే హనుమంతుడు ఎవరు పుట్టారు, మీరు గర్భవతిగా ఉన్నప్పుడు ఎవరు పుట్టారో అనుకోవాలి, మనసు ఎవరు పుట్టారో అనుకోవాలి. అందుకనే మంచి మంచి చిత్రపటాన్ని గోడ మీద పెట్టాలి. సినిమా స్టార్లో క్రికెట్ స్టార్లో పెట్టకూడదు. ఎవరు పెట్టాలి? ఆంజనేయ స్వామినో కృష్ణునో రామునో పెట్టుకోవాలి. ఇప్పుడు అవి ఏం పెట్టుకుంటున్నారు? అదే సినిమా స్టార్ పెట్టు, క్రికెట్ స్టార్ పెట్టు, వాడు ఆ ఊరు వెళ్ళిపోతారు. జీవితం ఇక్కడ అదే దేవుళ్ళ ఉంటే కొడుకులా అన్నయ్య స్వామిలాగా ఉంటే తల్లిని పిలుస్తాడు, దేవుడిని పిలుస్తాడు, గురువుని పిలుస్తాడు, వాళ్ళని పిలుస్తాడు. కానీ గర్భవతిగా ఉన్నప్పుడు ఎంత బాగా ఆలోచించాలో అంత బాగా ఆలోచించాలి. అందుకనే ఆమె ధ్యానం చేసుకుంటూ కూర్చుని నాకు ఇలాంటి కొడుకు పుట్టాలి, ఎలాంటి కొడుకు పుట్టాలి, నేను పుంజక స్థలంగా ఉన్నప్పుడు నాకు నష్టం జరిగింది కాబట్టి ఆ జన్మ తీసేసుకుని నేను ఇప్పుడు అంజనాగా వచ్చింది కాబట్టి నా కొడుకు ద్వారా లోక కళ్యాణము, దేశ కళ్యాణము, ధర్మ కళ్యాణము అవ్వాలని అనుకుంటూ ఉంటే 9వ మాసం కాగానే ఆ గర్భం నుంచి ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క ప్రకటనము అయింది. ఓలో ఆంజనేయ భగవానికి జై, ఆంజనేయ భగవానికి జై, ఆంజనేయ భగవానికి జై. చేతులు ఇంతకు వచ్చినప్పుడు రామకృష్ణ వినాలు ఉంటారు, ఇలా ఎందుకు చేయాలో చెప్తాను, మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి చెప్తుండాలి, ప్రతిసారి మీరు మర్చిపోతారు, ప్రతిసారి ఇదే పరిస్థితి అంటే తప్పదు. కానీ నాకు చెప్పడం అంటే బాగా ఇష్టం కాబట్టి మీ వినడం కూడా బాగా అలవాటు చేసుకోండి. ఇవాళ ఇంతమంది వచ్చారు, రేపు ఇంకో 10 మందిని ప్రయత్నం చేయండి. ప్రచారం చేయడం వల్లే లాభం జరిగే అవకాశం దానివల్ల పుణ్యం అవుతుంది. మీరు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు ప్రసాదం తీసుకుని ఇంటింటికి ఎలా పంచుతారో దేనికి పంచుతారు, వాళ్ళకి పుణ్యం రావాలా మీకు పుణ్యం రావాలి. మీరు గుర్తుపెట్టి ఒకసారి నాకు చెప్పండి. మీరు తిరుపతికి వెళ్ళారు, ప్రసాదం తీసుకొచ్చారు, మా ఇంటికి వచ్చి మాకు ప్రసాదం ఇచ్చారు, సార్ వారికి ప్రసాదం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు చెప్పండి, ఎవరికైనా తెలిసిన విషయం? మీరు వేరే వేరే ఆలోచన చేస్తారు. ఈ ప్రసాదాన్ని ఆయన ఇవ్వడం వల్ల ఆయన మీ మంచి కోరుకునే ప్రసాదం తీసుకోవాలి, అది పుణ్యం. ఆయన చేశాడు మంచి గడ్డ లేదా ఇంకా అన్నాడు కొన్ని పెద్దది అని ఆయన పుణ్యంలో మనకు. కాబట్టి దాన్ని గౌరవంగా తీసుకోవాలి. తీసుకొని ఈయనకి మంచిదే కదా, ఎందుకంటే నేను అక్కడ దాకా వెళ్ళింది కాబట్టి అక్కడ దాకా ఆయన వెళ్ళాడు, వెళ్ళిన వాడు తీసుకొచ్చాడు కాబట్టి నాలో కొంచెం పుణ్యం అని కావాలి. ఆయన కొంచెం తీసుకొని ఆ పుణ్యాన్ని ఇచ్చాడు. ప్రసాదం ఆయనకు పుణ్యం మంచిగా ఆయన కాబట్టి ప్రసాదం ఎందుకు పుణ్యం రావడానికి కోసమే. కాబట్టి ప్రవచనం యొక్క కథను మీరు ప్రచారం చేస్తే మీకు పుణ్యం వస్తుంది. కాబట్టి ఈరోజుతో ఈ కథ ఇక్కడ ముగించేసి రేపు సమయానికి మనం మొదలుపెట్టే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఒక్కొక్కరు ఒక్కొక్క మంది ప్రచారం గట్టిగా చేయండి, ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది. బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ శ్రీ గురువే నమః. స్వస్తి స్వస్తి స్వస్తి.